कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్వ కర్మని. దిస్ ఇస్ ద శ్లోక. ఈ శ్లోకం యొక్క అనువాదము మరియు భాష్యము ఇప్పుడు మనం చూంటాము. అనువాదము: విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావింపుకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడి ఉండటి యందు ఆసక్తుడు కాకుము. భాష్యము: కర్మలు మూడు రకములు: విద్యుక్త ధర్మములు, దుష్కర్మలు, అకర్మలు. మానవుని భౌతిక గుణస్వభావం అనుసరించి విధింపబడిన కర్మలు విద్యుక్త ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడును. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండాట. ఇక్కడ భగవానుడు అర్జునుడికి కర్మ చేయకుండా ఉండరాదనియు మరియు ఫలము నందు ఆసక్తి లేకుండా విద్యుక్త ధర్మమును విధిగా నిర్వహింపవలననియు ఆదేశించును. కర్మఫలముల యందు ఆసక్తి కలిగి ఉండువాడు అట్టి కర్మమునకు కూడా కారణమగును. ఇట్లు అతడు అట్టి కర్మ ఫలితముల వలన సుఖపడువాడో లేదా దుఃఖపడువాడో ఎగుచున్నాడు. విద్యుక్త ధర్మములను నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని మూడు విధములుగా విభజింపవచ్చును. వైదిక శాస్త్రాదేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా చేయబడు నిత్య కర్మము సత్వగుణ కర్మ అనబడును. ఫలితము వాంఛించుచు చేయబడు కర్మ బంధ కారణమైనదందున అది శుభప్రదము కాజాలదు. ప్రతి ఒక్కరికి వారి విద్యుక్త ధర్మమునందు అధికారము కలదు, కానీ అతడు ఆ ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వర్తింపబడెను. అట్టి ఫలాపేక్ష రహితమైన విద్యుక్త ధర్మపాలనము మానవుని నిస్సందేహముగా ముక్తి మార్గము వైపునకు నడిపించను. కనుకనే ఫలాసక్తి లేకుండా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయమని భగవానుడు అర్జునుడికి బోధించి ఉండెను. యుద్ధమున పాల్గొనకుండుట కూడా మరొక విధమైన ఆసక్తియే అగును. అట్టి ఆసక్తి ఎన్నడూను మానవుణ్ణి మోక్ష మార్గమునందు నడిపించదు. ఆసక్తి అనుకూలమైనను లేక ప్రతికూలమైనను అది బంధ కారణమే కాగలదు. అకర్మము పాపపూరితమైనది. కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటయే అర్జునుడికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉన్నది. వెరీ డీప్ పర్పోర్ట్. మనం ఈరోజు క్లాసులు చూస్తాం ఈ పర్పోర్ట్. అనువాదం మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఫస్ట్ భగవంతుడు ఏమంటున్నారు? కర్మణ్యవాధికారస్తే. మీలో చాలా మందికి ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్, hopefully. So karmanyavadhikarasthe, you have the right to perform your duty. అంటే మీ యొక్క విద్యుత్ ధర్మము నిర్వర్తించడం మీకు అధికారం కలదు. ఫస్ట్ లైన్, మా ఫలేషు కదాచన, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ద రిజల్ట్స్. అంటే ఆ కర్మఫలం మీద నీకు అధికారం లేదు. థర్డ్ ఏమంటున్నారు భగవంతుడు? సెకండ్ లైన్ షాకింగ్ లైన్. థర్డ్ లైన్ ఏమంటున్నారు? మా కల్మఫల హేతుర్బుర్. అంటే హేతు, ఆ కర్మఫలానికి హేతువు కూడా నువ్వు కాదు. యు ఆర్ నాట్ ద యు ఆర్ నాట్ ద కాజ్ ఆఫ్ ద రిజల్ట్స్. ఇంగ్లీష్ చెప్పాలంటే యు ఆర్ నాట్ ద కాజ్ ఆఫ్ ద రిజల్ట్స్. అంటే నువ్వే ఆ కర్మఫలాలకి నువ్వు కారణం కాదు అని. ఫోర్త్ లైన్ ఏమంటున్నారు? మాతే సంగోస్త్వ అకర్మని. సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు నాట్ పెర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ. కానీ అంటే విద్యుత్ ధర్మములను వీడి ఉండడం కూడా నువ్వు చేయకూడదు. సో 4 లైన్స్. శ్లోకం 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లకి 4 ఇంపార్టెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లో మనము ఆల్ దిస్ 4 లైన్స్ పాయింట్స్ మనం చర్చించుకుంటాము. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ షూర్ మీరందరూ ఈ శ్లోకం గురించి ప్రతి ఒక్కరికి, భారతదేశంలో 120 కోట్ల మంది ఉంటే 120 కోట్ల మందికి 120 అభిప్రాయాలు ఉంటాయి ఈ శ్లోకం మీద. కానీ మనం యాక్చువల్గా వాస్తవంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో మనం చూస్తాం ఈరోజు. ప్రతి మోటివేషన్, భారతదేశంలోని ప్రతి మోటివేషనల్ స్పీకర్ ఈ శ్లోకాన్ని ఉపయోగించుకుంటారు మీరు చూసినట్లయితే. రైట్, బట్ టుడే విల్ సీ వాట్ కృష్ణ హస్ టు సే. ఈ శ్లోకము కర్మయోగలో భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా విషయాలు మనకి బోధిస్తున్నారు. ఈ శ్లోకానికి మనం చూసినట్లయితే దీనికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాముఖ్యత ఉందో భౌతిక పరంగా కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
సో ఆధ్యాత్మికవాదులకి, భౌతికవాదులకి ప్రతి ఒక్కరికి రెలవెంట్ శ్లోక ఇది మనం చూస్తాం అనమాట. యాజ్ ఎ సెడ్, సో చాలా మంది ఈ శ్లోకాన్ని లో ఫస్ట్ లైన్ మాత్రమే చెప్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పరు. మీరు గమనించండి, చాలా మంది ఏమంటారు కర్మణ్యవాది కారస్తే అంటారు అనమాట. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఎవరికి తెలియదు, థర్డ్, ఫోర్త్ లైన్ ఎవరికి తెలియదు. ఫస్ట్ లైన్ మాత్రం చాలా మందికి తెలుస్తుంది. కర్మణ్యవాది కారస్తే అంటే యూ హ్యావ్ ద రైట్, కర్మణ్య వా అధికారస్తే అంటే యూ హ్యావ్ ద రైట్ టు డూ యువర్ డ్యూటీ. కర్మ చేయడం నీ అధికారము, నీ హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా మంది ఏమంటారంటే, అరే స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నీ కర్మ చేయమని చెప్తున్నాడు, కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఆ కర్మే పూజ అవుతుంది. వర్క్ ఇస్ వర్షిప్. బయట వాళ్ళు చాలా మంది అంటారు వర్కే పనియే దైవం అంటారనమాట. వర్క్ ఇస్ వర్షిప్, పనియే దైవము అంటారనమాట. రైట్, పనియే పూజ అంటారు, కర్మయే పూజ, కర్మయే పూజ అంటారనమాట. రైట్, బయట మనం షాపుల్లో చూస్తూ ఉంటాం అనమాట. షాప్ కీపర్లు ఏమని రాస్తారు, వర్క్ ఇస్ వర్షిప్, కస్టమర్ ఇస్ అవర్ గాడ్ అంటారు అనమాట. కస్టమర్ దైవము, పనే పూజ అంటారనమాట. అవునా కదా? వాళ్ళకి ఆ యొక్క ఫిలాసఫీకి ఆధారమైన శ్లోకం ఏంటి? ఈ శ్లోకం 2.47. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే నిజంగా మనం ఫస్ట్ లైన్ ఇప్పుడు చూస్తున్నాం, కర్మణ్యవాధికారస్తే అనే పాయింట్ గురించి చర్చించుకుంటున్నాము. సో ఇస్ ఇట్ రియల్లీ ఫ్యాక్ట్? మనం చెప్పుకున్నాం, గీతా లెవెల్ 1 లో కూడా చెప్పుకున్నాము, వర్క్ ఇస్ వర్షిప్ నిజమేనా అని చెప్పి. లేకపోతే దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ అప్లై, ఆస్ట్రిక్ మార్క్. చాలా చెప్తారు ఫ్రీ అంటారు అనమాట, పైన కండిషన్ ఆస్ట్రిక్ పెడతారు, మొదటి 20 కస్టమర్లు మాత్రమే అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈజ్ వర్క్ వర్షిప్ ఆల్వేస్. కొంతమంది మనం చూస్తుంటాం, వాళ్ళు అల్లరి మోకలు ఉంటారనమాట, అంటే పిక్ పాకెటర్స్, జేబులు కొట్టేసే వాళ్ళు. వాళ్ళని తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటి? జేబులు కొట్టడము, దాంతో వాళ్ళు జీవనాధారం అనమాట. జేబులు కొట్టడమే వాళ్ళ జీవనాధారం. సో జేబులు కొట్టేవాడు, వాడి పని కూడా పూజ అవుతుందా? కొంతమంది టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళు మానవ బాంబులు, జిహాద్ అంటారు అనమాట, ఎదురు వాళ్ళు చంపడమే వాళ్ళ పని. అది పూజతో సమానమా? ఇస్ దట్ వర్క్ ఆల్సో వర్షిప్? రైట్. కొంతమంది నలుగురిని 420 గాలు అంటారు అనమాట, నలుగురు చీటింగ్ చేసి బతుకుతూ ఉంటారు, అది కూడా పూజతో అవుతుందా? సో ఏ వర్క్, సో వర్క్ ఇస్ వర్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాస్తవమా కాదా? రెండోది, వాస్తవం అయితే దానికి కండిషన్స్ ఏంటి? ఏ సందర్భంలో పని పూజ అవుతుంది? వాట్ సో సో ఇన్ విచ్ కాంటెక్స్ట్ వర్క్ ఇస్ వర్షిప్, దట్ విల్ సీ టుడేస్ క్లాస్. రైట్. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, పనియే దైవము లేకపోతే పనియే పూజ, కర్మయే పూజ అనేది తప్పుడు సిద్ధాంతం. అది కొన్ని సందర్భాల్లో వాస్తవం అవుతుంది, కానీ ఇన్ ఎసెన్స్ కేవలం పని మాత్రమే పూజ అనేది వాస్తవము కాదు, అది మనము చూడవచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు, కర్మణ్యవాధికారస్తే అంటున్నారు, అంటే నీ కర్మలు చేసే హక్కు, నీ అధికారం నీకు ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ కర్మ ఈజ్ రిఫరింగ్ టు? నిషిద్ధ కర్మలు కాదు. ఏం కర్మలు అవి? స్వధర్మ కర్మలు అనమాట. స్వధర్మము అంటే, స్వధర్మం అంటే వాస్తవంగా చెప్పాలంటే వర్ణాశ్రమ ధర్మము. మనందరికీ మన యొక్క సైకోఫిజికల్ నేచర్, మన యొక్క మన యొక్క పూర్వజన్మ కర్మలు, గుణములు అనుసరించి మనకు ఒక రకమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి సరిపడే కర్మలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఒకప్పుడు. కానీ ఈ రోజుల్లో అటువంటి సమాజము ఈ వర్ణం ఆధారంగా విభజించలేదు. కాబట్టి ఈ రోజుల్లో మన కర్మ అంటే మన డ్యూటీస్ అనమాట. ఒక గృహస్థుడుగా, ఒక స్టూడెంట్గా, ఒక హౌస్ హోల్డర్, హౌస్ వైఫ్గా, ఒక హస్బెండ్గా, ఒక పేరెంట్గా, మనందరికీ మన యొక్క ధర్మాలు, కర్మలు ఉంటాయి. రైట్. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, సో నీ యొక్క విద్యుక్త కర్మలు, ఎవరి స్వధర్మాలు అంటే శాస్త్రము ఏవైతే మనకి యాక్సెప్ట్ చేస్తాయో అటువంటి కర్మలు అనమాట, విద్యుక్త కర్మలు అంటారు. సో కర్మణ్యవాధికారస్తే, సో అటువంటి ధర్మము నువ్వు చెయ్యాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఆ చేసే హక్కు నీకుంది, అధికారం నీకుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఎందుకు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ మనము ఈ శ్లోకము కాంటెక్స్ట్ మనం చూడాలి, ఏ సందర్భంలో భగవంతుడు చెప్పాడని చెప్పి. చాలా మంది భగవద్గీతలో ఏదో ఒక శ్లోకంలో ఏదో ఒక లైన్ తీసుకొని ఆ లైన్ మాత్రమే హైలైట్ చేసి చెప్తారనమాట. ఒక వ్యక్తిని మేము భగవద్గీత క్లాసులో అడిగాము, సో భగవద్గీత మొత్తం విన్నావు కదా, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ శ్లోక? మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి కదా, 700 శ్లోకాల్లో కూడా నీ ఫేవరెట్ శ్లోక ఏందయ్యా అని అడిగామన్నమాట. ఆ వ్యక్తి ఏమన్నాడు, ప్రభుజీ నా ఫేవరెట్ బుక్ ప్రభుజీ భగవద్గీత అని చెప్పి. అచ్చా, సో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ శ్లోక అంటే, శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రభుజీ, యథా ఇచ్చసి తథా కురు అని చెప్పి. అంటే భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తారు. 18వ అధ్యాయంలో చివరిలో అంటే మొత్తం భగవద్గీత చెప్పి చివరిలో భగవంతుడు అడుగుతారు అనమాట, అర్జున నేను చెప్పాల్సినంత చెప్పేశాను,
ఎప్పుడు నీకు ఏం నచ్చితే అది నువ్వు చేయి అంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు అంటే చెప్పడం నా ధర్మము, ఆ తర్వాత నీకు అర్థమైంది, నాకు ఆ విషయం నీకు అర్థమైంది అనే విషయం నాకు అర్థమైంది, ఇప్పుడు నీకు ఏది సబబు అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. 700 శ్లోకాలు చెప్పి కూడా భగవంతుడు అర్జునుడిని ఫోర్స్ చేయట్లేదు, అర్జునుడికి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు. సో ఏమంటున్నారు ఆ శ్లోకంలో? యథా ఇచ్చేసి తథా కురు, ఇప్పుడు నీకు ఏది రైట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి. కానీ ఆ కుర్రోళ్ళు ఏం చెప్పాడు? కృష్ణుడు ఏం చెప్పాడు? నీకు ఏది నచ్చితే చెయ్యి అని చెప్పాడు. ఇది నా ఫేవరెట్ శ్లోకం అని చెప్పి. అంటే ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం మనకు తెలియకుండానే మనం ఇలాంటి వన్ లైనర్ తీసుకుంటే ఏమవుతుంది? తప్పుడు అవుతుంది. భగవంతుడు ఏది పడితే చేయని చెప్పలేదు. ఇదంతా ఏం చెప్పాడు? ధర్మం పాటించమని చెప్పాడు. లాస్ట్లో ఇప్పుడు ధర్మం అని చెప్పాను, ఇప్పుడు నీకు ఏమనిపిస్తే అది చేయని చెప్పి. దానికి అర్జునుడు ఏమంటాడు? కరిష్యే వచనం తవ అంటాడు. కృష్ణ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, రెండో ఆలోచన లేదు అంటాడు అనమాట. రైట్. సో అది భగవద్గీత కంక్లూజన్, అంతేగాని కృష్ణుడు చెప్పింది కంక్లూజన్ కాదు. అంటే నీకు నచ్చింది చెయ్యండి, అది కంక్లూజన్ కాదు. సో ఏ శ్లోకమైనా సరే నిజంగా మనం భగవద్గీతని మన జీవితంలో అన్వయించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎలా నేర్చుకోవాలి? భగవంతుడు ఆ శ్లోకము ఏ సందర్భంలో చెప్పారో కూడా మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనము ఆ యొక్క ఆ శ్లోకాన్ని మనము సరైన విధంగా అర్థం చేసుకోగలం అనమాట. దానికి ఆచార్యులు వారు కూడా ఉన్నారు. ఆచార్యులు మనకి ఆ కామెంటరీ ఆ భాష్యంలో రాస్తారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు అర్జునుడు భగవద్గీత మొదటి అధ్యాయంలో క్లియర్ చెప్తారనమాట. కృష్ణ నేను యుద్ధం చేయదలుచుకోవట్లేదు, దానికి కారణాలు చెప్తారు. సో ఆ 5 కారణాలు చెప్తారు. 5 కారణాల్లో రెండో కారణం ఏంటంటే, ఇప్పుడు నేను యుద్ధం చేస్తాను, కానీ యుద్ధం చేసినప్పుడు నా యొక్క స్వజనులు, బంధువులు, నా సొంత మనుషులు చంపాల్సి వస్తుంది. అండ్ ఓకే, డబ్బు అంటే రాజ్యం వస్తుంది, సంపద వస్తుంది, అధికారం వస్తుంది, అంతా వస్తుంది. కానీ దాన్ని నేను అనుభవించాలి, దాన్ని భోగించాలి అనుకున్నా సరే ఎవరితో నేను ఆనందిస్తాను? ఆనందించాలని, దాన్ని అనుభవించాలన్నా సరే నలుగురు మనుషులు ఉండాలి చుట్టుపక్కల ఉన్న. ఒంటరిగా అనుభవించగలమా? కాబట్టి నాకు హౌ కెన్ ఐ ఎంజాయ్? యుద్ధం వల్ల నాకు ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది? నాకు ఎంజాయ్మెంటే కనిపించట్లేదు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమంటే, అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ యుద్ధం చేయకపోవడానికి కారణాల్లో ఇదొక కారణం భగవంతుడు అర్జునుడు చెప్తారనమాట. ఇంకొక కారణం ఏం చెప్తారంటే, ఈ యుద్ధం నేను చేయడం ద్వారా ఎంతో రక్తపాతం అవుతూ ఉంటుంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు, వాటన్నిటికీ నేను కారణం అవుతాను కదా. ఐ విల్ బి ద కాజ్ ఆఫ్ బ్లడ్ షెడ్. బ్లడ్ షెడ్ ఏంటి అంటే రక్తపాతం. ఇంత రక్తపాతానికి నేను కారణం అవుతాను, కాబట్టి నాకు ఎంతో పాపము అంటుకుంటూ ఉంది, కాబట్టి నేను యుద్ధము చేయడానికి సందేహిస్తున్నానని చెప్పి అర్జునుడు చెప్తారనమాట. సో ఆ 5 ప్రశ్నలు అడుగుతారు. 5 ప్రశ్నలకు సమాధానమే భగవద్గీత చెప్తారనమాట. అంటే 5 ప్రశ్నలు ఉత్పన్నం అవడానికి కారణం ఏమిటి? అజ్ఞానము. సో ఆ అజ్ఞానాన్ని భగవంతుడు దూరం చేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఆ అజ్ఞానం దూరం చేస్తారనమాట. కాబట్టి ఈ శ్లోకంలో మనం తీసుకున్నట్లయితే అర్జునుడి యొక్క 2వ ప్రశ్న, అర్జునుడి యొక్క 3వ ప్రశ్న, ఈ 2వ ప్రశ్న మరియు 3వ ప్రశ్నలకి సమాధానం నివృత్తి ఇందులో మనకు కనిపిస్తుంది. సో కృష్ణ ఇస్ క్లారిఫైయింగ్ ద కాన్సెప్ట్. సో ఇది ఈ కాన్సెప్ట్ కర్మయోగ. సో ఈరోజు మనం వింటున్న ఈ శ్లోకము ఆ కర్మయోగ మొత్తాన్ని ఒక శ్లోకంలో చెప్పండి అయ్యా అంటే, ఎంటైర్ కర్మయోగ సూత్రాల సిద్ధాంతాన్ని మొత్తం ఒక శ్లోకంలో చెప్పండి అంటే ఈ శ్లోకం మనం చెప్పుకోవచ్చు. భగవద్గీత 2.47 2వ అధ్యాయం 47వ శ్లోకం అనమాట. సో భగవంతుడు ఏమంటున్నారు? అర్జున, యూ హ్యావ్ ద రైట్ కర్మణ్యవాధికారస్తో. క్షత్రుడివి యుద్ధం చేయడము నీ ధర్మము. సిమిలర్గా మనందరికి కూడా మన విద్యుక్త కర్మలు మనం చెయ్యాలి, అది మన ధర్మం, చెయ్యాలి. కానీ కృష్ణుడు ఏమంటున్నారు? ఓకే చేస్తానని చెప్పి. వర్ధన కృష్ణుడు ఏమంటున్నారు? మా ఫలేషు కదాచన నా. కానీ కర్మ పట్ల నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మఫలాల పట్ల అనాసక్తుడిగా చెయ్యాలి, కర్మఫలాల పట్ల ఆసక్తుడు అవ్వకూడదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్. చాలా మంది ఈ శ్లోకం చెప్తారు, డూ యువర్ డ్యూటీ అని చెప్పి అంటారు, నీ డ్యూటీ చెయ్యి అంటారు. కానీ సెకండ్ లైన్ గురించి ఎందుకు మాట్లాడరు జనాలంటే, ఆ సెకండ్ లైన్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎలాగా? ఓకే నీ యొక్క ధర్మం చెయ్యి, కానీ ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పి. ఫలితాన్ని ఆశించకపోతే మనకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఆ రిజల్ట్ కళ్ళ ముందు కనిపిస్తేనే కదా ఆ ప్రేరణ, ఆ ఉత్సాహము, ఆ సంకల్పము అవన్నీ వస్తాయి. కానీ మీరు అంటున్నారు ఫలితాన్ని ఆశించొద్దు అంటున్నారు. ఫలితాన్ని ఆశించకపోతే తుస్సు ఇంకేముంది, ఇంకా అసలు ఎక్కడి నుంచి నాకు మోటివేషన్ వస్తుంది? రైట్. సో చాలా మంది జనాలు ఇలా అనుకుంటూ ఉంటారు. అంతెందుకు, ఇమాజిన్ నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు,
మొన్న నేను లాస్ట్ మంత్ మీ అందరికి చెప్పాను, మీరందరూ మీ మీ కంపెనీలో అందరికీ భగవద్గీతలు బహుకరించండి, గిఫ్ట్ చేయండి అంటున్నాను. ఇమాజిన్ మీలో ఒకరు మీ బాస్కి భగవద్గీత డొనేట్ చేశారు, సార్ నూతన సంవత్సరం కానుక భగవద్గీత తీసుకోండి అని చెప్పి. చాలా మంది చేస్తుంటారు కదా, మీలో కూడా కొంతమంది చేశారు, కొంతమంది మహానుభావులు ఉన్నారు ఈ గ్రూప్లో కూడా, వాళ్ళు మన నుంచి భగవద్గీతలు తీసుకొని చాలా మంది పంచారు. మీ బ్యాచ్లో నుంచే సుమారు 600 మంది 600 భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఈ శనివారం బ్యాచ్లో నుంచే 600 గీతాస్. వండర్ఫుల్. సో ఇమాజిన్, అంటే మీలో ఒకరు మీ బాస్కి భగవద్గీత స్పాన్సర్ చేశారు, నెల అయిపోయింది, జీతం వస్తుంది కదా. సో జీతం కోసం మీ బాస్ దగ్గర వెళ్ళాం, సార్ ఇంకా ఈ నెల నాకు జీతం ఇవ్వలేదు అని చెప్పి. మీ బాస్ అంటాడు అనమాట, ఏంటయ్యా నువ్వే భగవద్గీత నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన భగవద్గీత చదివాను, ఆ భగవద్గీతలో ఉంది 2వ అధ్యాయము 47వ శ్లోకము, అందులో ఏమి కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన ఉంది. అంటే నీ పని నువ్వు చెయ్యాలి, ఫలితాన్ని ఆశించొద్దు. మరి నువ్వు ఎందుకు జీతాన్ని ఆశిస్తున్నావు? మీకు అర్థమవుతుందా ఎందుకు మీరు జీతాన్ని ఆశిస్తున్నారు? రైట్. కాబట్టి పని చేయడమే నీ హక్కు, ఫలితాన్ని ఆశించకూడదు. మీ కృష్ణుడే చెప్పాడు కదయ్యా, నువ్వే కదా నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన లెక్చర్ లింకే నేను విన్నాను, కాబట్టి అందులో ఫలితాన్ని ఆశించకూడదు అన్నారు, కాబట్టి జీతాన్ని ఆశించొద్దు, వెళ్ళిపో అని చెప్పి అన్నారంటే బాస్ అంటే ఎలా అనిపిస్తుంది? ఈయనంటే తిక్కగా మాట్లాడుతున్నాడు, అదేంటి సార్ నేను నెల రోజులు పనిచేస్తే జీతం ఇవ్వకపోతే అలాగా అంటాం అనమాట. అరే మీరు మీ భగవద్గీత చెప్పారు కదా అయ్యా జీవన ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పి మీ బాస్ అన్నాడంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. కాబట్టి చాలా మందికి ఈ సెకండ్ లైన్ మా ఫలేషు కదాచన అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట, అంటే ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పి. సో ఇక్కడ ఫలితాన్ని ఆశించొద్దు అంటే దాని అర్థము ఇది కాదు, ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ కాదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం మన ధర్మాన్ని చేస్తున్నప్పుడు, మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు మనము ఆ ప్రాసెస్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాసెస్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిజల్ట్. ఆ ప్రాసెస్ అనేది దాని పట్ల మనము ఆసక్తి ఉండాలి. అంటే మన చేతిలో ఏముంది, ఆ ప్రాసెస్ ఉందన్నమాట, ఆ కర్మ, ఆ డ్యూటీ మన చేతిలో ఉంది, దాన్ని మనం చేస్తాం. ఫలితం అనేది చాలాసార్లు మన చేతిలో ఉండదు, కాబట్టి దాని పట్ల మనము ఆసక్తి అవ్వకూడదు అనమాట. రిజల్ట్ గురించి టూ మచ్ అటాచ్డ్ అయిపోతే ఏమవుతుంది, మరీ ఎక్కువ ఆసక్తి అయిపోతే ఫలితం పట్ల ఏమవుతుంది మనం ఇప్పుడు చూస్తాము. మొదటిగా కొన్నిసార్లు మనం చూస్తాం, స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే స్టూడెంట్ కాదు ఏ రంగమైనా సరే, ఒక స్పోర్ట్స్ అనుకోండి, మన నేషనల్ టీంలో సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలనే గోల్ ఉండాలి. చూడండి ఇక్కడ భగవంతుడు చెప్పాడు, మా ఫలేషు కదాచన. ఫలేషు అంటే ఆ ఫలితం పట్ల ఆసక్తి వద్దు అన్నారు, ఫలితం పట్ల ఆసక్తి వద్దు, గోల్ పట్ల ఆసక్తి వద్దు అనలేదు, గోల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి గోల్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ కష్టపడుతున్నానంటే నాకంటూ గోల్ ఉండాలి. ఎస్, ఐ వాంట్ టు క్రాక్ ఐఐటి, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐఐటి సే బాంబే, ఖరగ్పూర్, వాట్ ఎవర్, కాన్పూర్ అని చెప్పి నేను క్రాక్ చేయాలి అని చెప్పి ఆ నిర్దేశం ఉండాలి, ఆ గోల్ ఉండాలి మనకి. సో ఆ గోల్ లేనప్పుడు మనం చేస్తున్న పని అది మీనింగ్లెస్. అది ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, పక్కవాడు చూడు, సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే, నాకు తెలియదు అయ్యా, ఎక్కడికి వెళ్తున్నానయ్యా అంటే పిచ్చోడు అనుకుంటాం మనం, అవునా కాదా? కాబట్టి ఒక గమ్యము, ఒక గోల్ అనేది జీవితంలో అందరికీ ఉండాలి. సో గోల్ అనేది ఉండాలి, కానీ గోల్ అంటే ఏంటి, నువ్వు ప్రయత్నించక ముందు, అంటే నువ్వు బిఫోర్ యూ ఎండివర్, దట్ ఇస్ కాల్డ్ గోల్. కానీ నువ్వు ప్రయత్నించావు, దాన్ని నువ్వు ఆ పని చేస్తావు, ఆ తర్వాత ఏంటి ఫలితం. ఆ ఫలితం పట్ల ఆసక్తి వద్దు అంటున్నారు. మీకు అర్థమవుతుంది కదా, గోల్ ఉండాలి, ఇప్పుడు ఫలితం పట్ల ఆసక్తి ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కానీ కొంతమంది ఫలితం పట్ల మరీ ఎక్కువ ఆసక్తి అయిపోతే ఏమవుతుంది, 2 things will happen. First thing, imagine some say 2 students, రాము సోము. సో ఈ సోము అనేవాడు ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు, ఆయన ఇద్దరు ఐఐటి ప్రిపేర్ అవుతున్నారు. సో వాడు డే 1 నుంచే ఫస్ట్ బీట్, ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే టెన్షన్ అనమాట. నాకు ఐఐటి వస్తుందా రాదా, ఒక ఐఐటి రాకపోతే పరిస్థితి ఏమవుతుంది, అప్పుడు నేను ఏం చేస్తాను, లాంగ్ టర్మ్ రాస్తానా, వేరే ఎగ్జామ్కి వెళ్తానా, ఇదా అదా, నా ఫ్రెండ్ వాడికి రాలేదు, వాడు ఇలా అయిపోయాడు. ఇట్స్ లైక్ టూ మచ్. ఫలితం గురించి మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటే తన ఎనర్జీలో 50% ఎనర్జీ, తన మైండ్ స్పేస్లో 50% మైండ్ స్పేస్ దేనికి వెళ్ళిపోతుంది, ఫలితం గురించి ఆలోచనలో వెళ్ళిపోతుంది. అప్పుడు 50% అతను స్టడీ మీద ఫోకస్ చేయగలడు. అండ్ రాము ఇది అనదర్ పర్సన్, అతనేంటి, అతను ఆ రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను ఈ రిజల్ట్ రావాలి, అది నా గోల్, ఆ గోల్ కోసము ప్రాసెస్ ఏంటి, ఇది ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ ఓకే ప్రిపరేషన్.
దాని మీద 100% ఫోకస్ పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఎవరికి వస్తుంది, ఎవరికి బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది? రాముకే బెటర్ రిజల్ట్ ఉంది. అంటే ఫలితం గురించి ఎక్కువ ఆలోచించట్లేదు, కానీ అతనికే బెటర్ ఫలితం వస్తుంది. ఎందుకంటే అతని యొక్క 100% ఎఫర్ట్ దేని మీద ఉంది, ఫలితం దాని మీద ప్రాసెస్. ఆ యొక్క ప్రాసెస్ అంటే ఏమంటే ఆ ప్రక్రియ మీద అతని యొక్క ఫోకస్ ఉంది, ఫలితం మీద కాదు. రైట్? సో హీ విల్ గెట్ యాక్చువల్లీ మోర్ రిజల్ట్స్ అనమాట. ఇది ఒక రకమైన, దిస్ ఇస్ వన్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఫలితం గురించి ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళు చాలాసార్లు మొదటి అడుగు వేయడానికి భయపడిపోతారు. ఇఫ్ యూ వరీడ్ అబౌట్ రిజల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రంగం అంటే ఇష్టం, ఆ రంగంలో మీరు ప్రయత్నించాలనుకుంటున్నారు, కానీ ఫలితం గురించి మరీ ఎక్కువ ఆసక్తి ఉన్నవాడు మొదట అమ్మో నాకు సక్సెస్ వస్తుందో రాదో, రాకపోతే ఇదేంటి అదేంటి అని చెప్పి ఫస్ట్ స్టెప్ వేయడానికి భయపడతాడు అనమాట. ఒక మంచి పని చేయాలని భయపడతాడు. ఎందుకంటే అతను చూస్తాడు, లాస్ట్ టైం నేను మంచి పని చేశాను, ఎవరికి అడుగులు సహాయం చేశాను, చుట్టాలుగా బంధువులకి సహాయం చేశాను, కానీ తిరిగి వాళ్ళ నాన్న మాట్లాడినారు, గ్యారంటీ ఏముంది, ఈసారి నేను ఎవరికి సహాయం చేయను, నా పని నేను చూసుకుంటానంటారు. అంటే ఫలితం పట్ల ఆసక్తి ఉండడం వల్ల ఏమైంది, ఆ ఫలితం నీకు అనుకూలంగా రానప్పుడు నెక్స్ట్ టైము ఆ మంచి పని అయినా సరే, మంచి పని చేయాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాడు అనమాట. చూడండి, జీవితంలో ఏం పని చేయాలన్నా సరే కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒక మంచి పని చేద్దామన్నా సరే ఎదురు దెబ్బలు తగులుతాయి. లేదా ఎదురు దెబ్బలు తగిలాయి అని చెప్పి ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా సరే ఆ పైనుంచి పెంకు పడి తల బొట్టలు అవుతుంది అనమాట. సో 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 ఫలితం పట్ల ఎక్కువ ఆసక్తి అయిన వాడు ధైర్యంగా ఉండలేడు, సాహసించి ఒక అడుగు ముందుకేయలేడు, మొదటి నుంచి భయ ఆందోళనతో ఉంటాడు. చూడండి, ఎవరైతే ఫలితాల పట్ల ఆసక్తి ఉంటారో, అటాచ్మెంట్ టు రిజల్ట్స్ ఆసక్తి ఉంటారో, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి అనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ తెలుగులో ఏమంటారు? ఫ్రస్ట్రేషన్ అంటే చిరాకు, విరక్తి కాదు, ఫ్రస్ట్రేషన్ అంటే నాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్ అంటే ఆశ పరమ దుఃఖం అంటారు కదా, బుద్ధిస్టులు అంటారు కదా, సిమిలర్ అలా అనుకోండి. ఆశయే పరమ దుఃఖం అంటారు, బుద్ధిస్ట్ సిద్ధాంతం అది, గౌతమ్ బుద్ధుడు చెప్పారు. సిమిలర్గా మనం చూసినట్లయితే ఎవరైతే ఫలితం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటారో ఏమవుతుంది, దానివల్ల ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రస్ట్రేషన్ అనమాట చాలాసార్లు. సో మనం ఏ విధంగా మన కర్మలు చేయాలి, డిటాచ్, అనాసక్తి భావంగా చేయాలి. సో భగవద్గీత మొత్తం కృష్ణుడే చెప్తారు, బాధ్యతాయుతంగా చెయ్యు, అనాసక్తితో చెయ్యి. బాధ్యత అంటే ఏంటి, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, కాబట్టి ఫలితము అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు, కానీ అది నా ధర్మము, నేను చేసి తీరుతాను అంటే అది డిటాచ్, అంటే అది అనాసక్తిగా చేసినట్టు అనమాట. చూడండి, మీకు ఉదాహరణ ఇస్తాను. ఇది మన దైనందిన జీవితంలో కూడా చాలా వర్తిస్తుంటుంది. చాలాసార్లు మనము జీవితంలో ఏవేవో చేయాలనుకుంటాము, కానీ కొన్ని చేయగలుగుతాము, కొన్ని చేయలేకపోతాము. కానీ మనం ఏమనుకుంటాము, మన పుత్రరత్నాలు నేను చేయలేంది అతడు చేయాలని కోరుకుంటాం అనమాట. సో పెళ్ళి అవుతుంది, వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది, ఆ పిల్లవాడు ఇంకా పుట్టాడు, అప్పటి నుంచి కలలు కనేస్తామన్నమాట. ఏమని, నా పిల్లవాడు పుడతారు, ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, నా పిల్లవాడిని ఇంజనీర్ చేస్తా, నా పిల్లవాడు డాక్టర్ చేస్తా, ఈ యూనివర్సిటీ పంపిస్తా, ఆ దేశానికి పంపిస్తా, వాడు ఎలా అవుతాడు, వాడు అలా అవుతాడు అని చెప్పి పాపం వాడు గర్భంలో ఉండగానే మనము అంత ప్లాన్ వేసిస్తాము. తర్వాత కింద మీద పడి మనం చాలా టెన్షన్ తీసుకుంటాం, నా కొడుకు భవిష్యత్తు, అడ్డమైన గడ్డి కరుస్తాం వాడి భవిష్యత్తు గురించి, అడ్డమైన తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. చాలా కష్టపడిపోతూ ఉంటాము, కానీ ఎంత కష్టపడతామో అంత ఆసక్తులు అయిపోతాం అనమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడు, కష్టపడు, నీ ధర్మం చెయ్యి, అని ఆసక్తి అవ్వద్దు అంటున్నారు. కానీ మనము ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఆసక్తులు అయిపోతాము. కొందరు తల్లిదండ్రులు ఉంటారు, వారికి బాధ్యతే ఉండదు పిల్లల పట్ల, వాళ్ళు కష్టపడరు, పిల్లల పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ కొన్ని తల్లిదండ్రులు వాళ్ళ సొంత కడుపు మార్చుకొని కూడా పిల్లల కోసం చాలా కష్టపడిపోతూ ఉంటారు. అది ఓకే, సరే, అంత ప్రేమ ఉంటే చేసుకోండి, కానీ ఎక్స్పెక్టేషన్స్ వద్దును, టూ మచ్ను. అప్పుడు ఏమవుతుంది, మనకి టూ మచ్ వీ అటాక్ రిజల్ట్స్. నా పిల్లవాడి పట్ల ఎంత ఆసక్తులు అయిపోతుంది, అతనికి నువ్వు చేయాల్సిన తండ్రిగా నీకు బాధ్యత ఉంది, బాధ్యత అంటే డ్యూటీ, అది నువ్వు చేయాలి. కానీ ఆ పిల్లవాడి తర్వాత ఏమవుతాడు, దాని గురించి నువ్వు ఆ ఫలితం నేను అనుకున్నట్లు అవుతాడా, నా కళను నిజం చేస్తాడా, వాటి గురించి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏమవుతుంది, పాప పిల్లవాడు చిన్నప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట, టెన్షన్లోకి వెళ్ళిపోతుంటాడు అనమాట. అండ్ తల్లిదండ్రులు ఫ్రస్ట్రేట్ అవుతారు, పిల్లలు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు అనమాట. దిస్ ఈజ్ ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు దిస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లం.
ఒకప్పుడు ప్రతి ఇళ్ళలో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మగారు 12 మంది. మా 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 మదర్ 11th చైల్డ్. అనుకుంటున్నా అమ్మో! 12 మందిని ఎలా పోషించాలని చెప్పి. పిల్లలకి అనేవారు, వాళ్ళని చూసుకునేవారు. మరీ ప్యాంపరింగ్ చేసేవారు కాదు. ఆ! ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు కూడా కాదు, ఒకే పిల్లవాడిని. మన ప్రేమంతా ఒకే పిల్లవాడి మీద పెట్టేస్తామనమాట. ఎక్స్‌పెక్టేషన్ మొత్తం ఒకడి మీద పెట్టేస్తాము. వాడు మొదటి నుంచి గారాబము, షేరింగ్ అండ్ కష్టం అంటే తెలీదు. నలుగురితో పంచుకోవడం అంటే తెలీదు. అన్నదమ్ములు లేరు కదా! మొత్తం తన దగ్గరే ఉంటాయి. పంచుకోవడం తెలీదు. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటో తెలీదు. నలుగురు అన్నదమ్ములు ఉంటే పోనీ అడ్జస్ట్‌మెంట్ ఉంటది. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటో తెలీదు. కష్టం అంటే ఏంటో తెలీదు. తల్లిదండ్రులు పూర్తి కష్టపడిపోతారు. పిల్లల్ని పువ్వులో పెట్టేస్తారనమాట. వాడి జీవితం పైకొచ్చాక వాడికి రేపొద్దున పెళ్లవుతది. భార్య ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటో చిన్నప్పటి నుంచి తెలీదు వాడికి. ప్లస్‌ను ఒక్కడే కాబట్టి తల్లిదండ్రులు కూడా ఫుల్ అటాచ్ అయ్యి ఉంటారు వాడి మీద. వాడికి మొదటి నుంచి టెన్షన్‌లు ఉంటాయి, యాంగ్జైటీ ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాడికి ఫ్రస్ట్రేషన్‌లు, టెన్షన్‌లు, డిప్రెషన్‌లు, తల్లిదండ్రులు ఫ్రస్ట్రేషన్స్. అంటే ఐయామ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ అన్నిటికీ వర్తిస్తుంది. ఈవెన్ ఇన్ దిస్ రిగార్డ్ నేను ఒక డైలీ అంటే ఒక మనందరికీ అర్థం చేసుకునే ఒక ఉదాహరణ ఇచ్చాను. బట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ ట్రూ. వి హ్యావ్ ద రైట్ టు డూ అవర్ డ్యూటీ. మనం మన బాధ్యత నిర్వర్తించాలి. కానీ ఫలాపేక్ష లేకుండా. రైట్? ఒక తండ్రిగా నీ ధర్మం నిర్వర్తిస్తావు. ఒక స్టూడెంట్‌గా కూడా నీ ధర్మాన్ని నిర్వర్తిస్తావు. ఫలితం అనేది నీ చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ప్రాసెస్ నీ చేతిలో ఉంది. ఆ కష్టపడ్డము, ప్రిపరేషను అది నీ చేతిలో ఉంది. దానికి మనము ఫుల్ ఎనర్జీ పెట్టాలి. ఫలితం అనేది నీ చేతిలో లేని విషయం. అందుకనే పెద్దలు ఏమన్నారు? డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ అన్నారు. డూ యువర్ బెస్ట్. నీ బెస్ట్ అంటే నీ బెస్ట్ నువ్వు చెయ్యి, మిగతాది భగవంతుడి మీద వదిలే. లీవ్ ద రెస్ట్ ఆన్ గాడ్ అని చెప్పారనమాట. సో మనం ఎలా చేయాలి? డ్యూటీ భావంలో చేయాలన్నమాట. ఇంకొక అంటే వెరీ రిలవెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. చూడండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డ్యూటీ అనే భావన పోయింది. ప్రతి ఒక్క పనిలో కూడా వర్క్ అంటే ఆ వర్క్లో రిజల్ట్ కోసమే పనిచేస్తున్నారనమాట. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి సీన్ విత్ రిజల్ట్ మైండ్ సెట్ను. అంటే ఆ రిజల్ట్ని ఎంజాయ్, ఆ కర్మఫలాన్ని భోగించాలనే భావంతో ఉంటుంది. కానీ మన వైదిక సంస్కృతి మనం చూసినట్లయితే ఇట్స్ ఆల్ డ్యూటీ సెంటర్డ్. రామాయణం చదవండి. రామాయణం యాక్చువల్గా నేను వెరీ సూన్ మేబీ ఒక వారం 10 రోజుల్లో నేను రామాయణం మీద ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు డైలీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. రామాయణం నుంచి లెసన్స్. సో రామాయణం మనం చదివినట్లయితే ద ఎంటైర్ రామాయణంలో ప్రతి పాత్ర, ఈ పాత్ర ఆ పాత్ర అని లేదు. ప్రతి పాత్ర మనం చూసినట్లయితే వారు ఏ పని చేసినా సరే దానికి ఒక మూల సూత్రం ఏంటి? డ్యూటీ. రాముడు వనవాసకి వెళ్ళినా దేనికి వెళ్ళాడు? తండ్రి మాట జమదారు, ఒక బాధ్యత. సీతమ్మ వారు బాధ్యత, లక్ష్మణుడు బాధ్యత, భరతుడు బాధ్యత, శత్రుడు బాధ్యత, ఊర్మిళ బాధ్యత. ప్రతి క్యారెక్టర్ తీసుకున్నా సరే దే హ్యావ్ ఎ రోల్. వారికంటూ ఒక రోల్, ఒక రోల్ ఉంది. దాని బాధ్యత ఉంది. ఆ బాధ్యత చూసి తప్ప స్వార్థం అనేది లేదు అక్కడ. రైట్? ఎంజాయ్మెంట్, భోగించడము, స్వార్థం అనే కాన్సెప్ట్ లేదు. డ్యూటీ, ఇది నేను నిర్వర్తించాలి. తద్వారా నాకు ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా, అది అసలు డిస్కషనే కాదు. లక్ష్మణుడు ఓకే, రాముడు అయోధ్య ఉన్నప్పుడు పక్కన ఉంటాను, అడవుడికి నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు బాధ్యత. సీతమ్మ వారు బాధ్యత. కష్టమా సుఖమా అనే ఆలోచన కూడా ఉండేది కాదు. దిస్ ఈజ్ అ డ్యూటీ కాన్షియస్నెస్. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఎంప్లాయీస్ వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకే జాబ్లో చేసేవారు. వాళ్ళు ఏమీ దుఃఖంలో ఉండేవారు కాదు, హ్యాపీగానే ఉండేవాళ్ళు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకే జాబ్లో చేసి రిటైర్ అయ్యేవాళ్ళు పీస్ఫుల్గా ఉండేవాళ్ళు అనమాట. ఈ రోజుల్లో 2 ఏళ్ళు ఒక జాబ్లో పనిచేయడం అంటే, హే 3 ఏళ్ళ నుంచి ఒక కంపెనీలో పనిచేస్తున్నావా, యు ఆర్ ఎ ఫెయిల్యూర్. ఈ జాబ్లో మజా రావట్లేదు, కిక్ రావట్లేదు, ఎంజాయ్మెంట్ రావట్లేదు, చేంజ్. ఇంకోటి అక్కడ రావట్లేదు, చేంజ్. ప్రతిది కూడా నాకు నచ్చితే నేను చేస్తాను, నాకు ఆనందం వస్తే నేను చేస్తాను, అంతే తప్ప అందులో నీకు ఒక బాధ్యత ఉంది, దానివల్ల నీ మీద 10 మంది ఆధారపడి ఉన్నారు, అది చాలా మంది చూడట్లేదు అనమాట. బికాస్ వాట్ ఎవర్ వర్క్ దే ఆర్ డూయింగ్ ఫర్ రిజల్ట్. కానీ నీ పని బాధ్యతాయుతంగా చేయాలి. ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ వలన అదే భావన కుటుంబాల్లో కూడా పేరుకుపోతుంది. భర్త కానీ భార్య కానీ తన యొక్క పార్ట్నర్ సహచరుడును, భర్త అనేవాడు భార్య ఎంజాయ్మెంట్ శారీరక సుఖం ఇస్తున్నంత కాలం భార్య ఓకే, భార్యను చూసుకుంటాడు. ఎప్పుడైతే ఆ భార్యని సుఖం ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది తను అనుకున్నట్టుగా భార్య లేదు, వెంటనే ఏం చేస్తాడు? ఎంజాయ్మెంట్ లేదు, నేను వదిలేస్తా. లేదా పిల్లలు అనుకున్నట్టుగా వాళ్ళు లేరు, వాళ్ళని పట్టించుకోను, వదిలేస్తా. అంటే నేను అనుకున్నట్టు ఉంటేనే నేను నా బాధ్యతలు చేస్తా, అనుకున్నట్టు లేకపోతే నేను బాధ్యతలు చేయను. దిస్ ఈజ్ నాట్ వాట్ గీతా ఇస్ టెల్లింగ్ us. గీతా ఇస్ టెల్లింగ్ us ఒక భర్తగా నీ ధర్మం చేయి. ఆవిడ అర్థం చేసుకున్నా సరే చేసుకోకపోయినా సరే నీ ధర్మం చేయాలి.
తండ్రిగా నీ బాధ్యత చేయాలి. సిమిలర్ ఒక భార్యగా భర్త పట్ల నీ బాధ్యత చేయాలి. ఒక పుత్రుడిగా తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత చేయాలి. రైట్? ఎదుటి వారి నుంచి ఆ రెసిప్రొకేషన్ ప్రతిస్పందన రావచ్చు, రాకపోవచ్చు, అనుకున్నట్లు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ దెన్ వీ హ్యావ్ ఎ డ్యూటీ టు డూ. రైట్? సో సో దిస్ ఈజ్ సో ఈ విధంగా మనం బతికినప్పుడు మనము నిజాయితీగా, ఒక హానెస్టీ, నిజాయితీ, ఒక ఇంటిగ్రిటీ, చిత్తశుద్ధి, ఒక నిజాయితీ, ఒక 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 ఆదర్శవంతమైన జీవితాన్ని మనం బతకొచ్చు అనమాట. మనము వీల్ డు ద రైట్ థింగ్ టు డూ. మనము ఒక రైట్ థింగ్ చేస్తాము, తద్వారా కొన్నిసార్లు దానికి గుర్తింపు వస్తుంది, కొన్నిసార్లు గుర్తింపు రాదు. గుర్తింపు రాదు కదా అని చెప్పేసి మనము మన సిద్ధాంతాలు మార్చుకోకూడదు. చాలామంది నిజాయితీగా బతకాలనుకుంటారు, లంచం తీసుకుని అనుకుంటారు అనమాట. కానీ తీసుకున్నవాడు వెంటనే మేడలు కట్టేస్తున్నాడు, నేను లేదు, వాడు గుర్తింపు వస్తున్నా, గుర్తింపు రావట్లేదు కాబట్టి నేను కూడా అలాగే మారిపోతాను. భగవద్గీత ఏం చెప్పారు? యూ హ్యావ్ ద రైట్ టు డూ యువర్ డ్యూటీ. రైట్ పని చెయ్యి, అది నీ ధర్మము. ఫలితము కొన్నిసార్లు వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్? సో ఫలితం పట్ల ఆసక్తి వద్దు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అలా ఆసక్తి లేకుండా నా బాధ్యతా భావంతో చేసినప్పుడు నువ్వు సిద్ధాంతం పరంగా హ్యాపీగా ఉండగలవు, పీస్ఫుల్గా ఉండగలవు అనమాట. తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నారంటే, కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు అని చెప్తున్నారు. ఏమంటున్నారు? కర్మ ఫల హేతు అంటే సరే, ఒకటి ఆ కర్మఫలాన్ని పట్ల ఆసక్తి వద్దు, అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏమంటున్నారంటే, ఆ కర్మఫలాన్ని కారణం కూడా నువ్వు కాదు అంటున్నారు అనమాట. డోంట్ థింక్ యు ఆర్ ద కాజ్. ప్రభుజీ, దిస్ ఇస్ టూ మచ్ ప్రభుజీ. ఫస్ట్ నా కర్మ నేను చెయ్యాలి, రెండోది ఆ కర్మ ఫలితాన్ని భోగించొద్దు, డోంట్ ఎంజాయ్ అంటున్నారు. సరే, కనీసము నా వల్ల దాన్ని ఎంజాయ్ చేయను, కనీసం నా వల్ల ఆ ఫలితం వచ్చింది అనే తృప్తి అయినా నేను ఎంజాయ్ మిగిల్చుకోవచ్చా? లేదు, నీ వల్ల కూడా రాలేదు, అది నువ్వు కారణం కాదు. ఎలాగది? సో భగవంతుడు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, చూడండి, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే మనం భగవద్గీతలో మనము 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు, తర్వాత భగవద్గీతలో 5వ అధ్యాయంలో చూడొచ్చు, 3వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. మనము నేను గీత లెవెల్ 1లో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని చెప్పాను? ఎన్ని కర్తలు ఉంటారు? మనము జీవి ఏంటి? జీవి కోరుకుంటాడు అనమాట, ఒక కర్త. దాని తర్వాత జీవి దైవము అంటే సూపర్ సోల్, తర్వాత కాలము, తర్వాత ప్రకృతి, ఇవన్నీ కలగలిస్తేనే ఒక ఫలితం వస్తుంది. అంతేగాని కేవలము మనము కోరుకున్నది మాత్రాన కేవలం మనం మాత్రమే కారణం కాదు. ఈ కాన్సెప్ట్ నేను భగవద్గీత లెవెల్ 1లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ద జీవా డిజైర్స్, ద సూపర్ సోల్ సీస్ వెదర్ యూ డిజైర్ ఆర్ నాట్. నీకు ఆ యొక్క ఆ కోరికకి నీకు అర్హత ఉందా చూస్తారు. అండ్ సూపర్ సోల్ ఇస్ ద శాంక్షనర్. శాంక్షనర్ అంటే ఏంటి? అనుమతించేవాడు అనమాట. అతను అనుమతిస్తే అప్పుడు భౌతిక ప్రకృతి దాన్ని నిర్వర్తిస్తుంది. భగవంతుడు అనుమతించకపోతే నిర్వర్తించదు. అంటే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు. సో దిస్ ఇస్ ద అంటే డీపర్ కాన్సెప్ట్. సింపుల్ చెప్పాలంటే, మనం ఒక్కరమే ఒక ఫలితం వచ్చిందని దాని కారణం మన ఒక్కరమే కాదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, సరే ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తాడు అనమాట, పర్ఫెక్ట్ రాస్తాడు, వాడికి హోప్ అంటే ప్రిలిమ్స్లో కూడా బెస్ట్ టాపర్ అయ్యాడు అనమాట. కానీ మెయిన్ ఎగ్జామ్లో ఏదైనా కావచ్చు, అతను ఎగ్జామ్ రాస్తాడు, ఆ పేపర్ కరెక్షన్ చేస్తారు కదా గవర్నమెంట్ టీచర్లు, వాడు ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ గొడవ పెట్టుకుని వచ్చాడు అనమాట. సో ఫుల్ చిరాకు, నా వైఫ్ నన్ను ఏడిపించేస్తుంది ఇది అని చెప్పి ఫుల్ చిరాకులో ఉన్నాడు. వచ్చాడు, ఫస్ట్ పేపర్ నీదే, ఇంకా చూసుకో సామిరంగా ఆయన ఆ వైఫ్ మీద కోపం మొత్తాన్ని ఆ పేపర్ మీద తీర్చేస్తాడు. పట 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 కట్ చేసేస్తాడు అనమాట, కొడేస్తాడు అనమాట. నువ్వు అనుకుంటావు, ఓ నాకు ప్రిలిమ్స్లో 99 వచ్చింది, 100కి కనీసం 95 రాకపోతాయని చెప్పి 75 వస్తాయి నీకు గుండె పగిలిపోద్ది. నాకు 75 ఏంట్రా బాబు అని చెప్పి అవుతుంది. అంటే మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఇలాగనే కాదు, చాలా అవ్వచ్చు అనమాట. ఆ రోజు ఎగ్జామ్ టైంలో నీకు స్టమక్ అప్సెట్ అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు అనమాట. సో పాయింట్ ఇస్ వెరీ సింపుల్. సో ఫలితం అనేది 100% మన చేతిలో ఉండదు. ప్రయత్నించడం అంటే అలాగని నీ చేతిలో లేదు అంటే ఉంది. ఎంతవరకు ఉంది? ప్రయత్నించడం వరకు నీ చేతిలో ఉంది. కాబట్టి ఒక కర్మఫలం వచ్చిందంటే ఆ కర్మఫలానికి నువ్వు ఒక కర్త అంటే డూవర్, నువ్వు ఒక కర్తవే, నీవు ఒకడవే కర్తవు కాదు, ఇంకా వేరే కర్తలు కూడా ఉన్నారనమాట. దైవము కర్తే, ప్రకృతి కర్తే, కాలము కర్తే, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో యు ఆర్ జస్ట్ వన్ ఆఫ్ ద
డూయర్. కాబట్టి మనము మనము కర్మఫలం పట్ల నేనే కారణం అని చెప్పి అనుకోకూడదు అనమాట. అలా అనుకుంటే ఏమవుతుంది, సక్సెస్ వచ్చినప్పుడు మరీ పొంగిపోతాము, మందు కొట్టేస్తాం అనమాట. సక్సెస్లోను ఫెయిల్యూర్ వచ్చిందంటే మరీ కుంగిపోతాము, అప్పుడు కూడా మందు కొట్టేస్తారనమాట. సక్సెస్లోనే మందు కొట్టేస్తారు, ఫెయిల్యూర్లో మందు కొట్టేస్తారు అనమాట. బోత్ ఆర్ రాంగ్. సో సక్సెస్లో మరీ పొంగిపోకూడదు, ఫెయిల్యూర్లో మరీ పొంగిపోకూడదు. కానీ బయట లోకం ఎలా అవుతుంది, ఎందుకు అవుతుందంటే వాడు అనుకుంటాడు సక్సెస్ వస్తే కళ్ళు ఆకాశంగా అంటుకుంటాయి అనమాట. కనీసము తనతో పాటు తనకన్నా ఇంటెలిజెంట్ పీపుల్ ఉండొచ్చు, తనకన్నా ఎక్కువ కష్టపడి ఉండొచ్చు, కానీ వాడికి రాకపోవచ్చు, నీకు రావచ్చు. నిజంగా సిద్ధాంతం తెలిసిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, కృతజ్ఞతా భావం ఉంటాడు. ఓకే నేను ప్రయత్నించాను కానీ భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి నాకు వచ్చింది అని చెప్పి. అదే ఈ సిద్ధాంతం తెలియని వాడు సక్సెస్ వస్తే నా అంత పోటుగాడు లేడు, నేనేదో కారంజన్ముడిలా ఫీల్ అయిపోతాడు అనమాట అని ఇమ్మీడియట్ గర్వం, పక్కవానికి చిన్న చూపు చూస్తాడు, తప్పులు చేస్తాడు, అపరాధాలు చేస్తాడు, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో సిమిలర్గా డిప్రెషన్ అంటే ఇక్కడ అదే భగవంతుని చైతన్యంలో ఉన్నవారు ఎలా ఉంటారు, సక్సెస్లో కృష్ణ ధన్యుడిని అని చెప్పి ఆ కృతజ్ఞత భావంతో ఉంటారు, మరియు ఆ ఫలితాన్ని కూడా భగవంతుడు సమర్పిస్తారు. సిమిలర్గా ఈ సిద్ధాంతం తెలియని వాళ్ళు వాళ్ళకి రిజల్ట్ రాకపోతే ఏమవుతుంది, ఎంతో కష్టపడ్డారు, రాత్రి పగలు కష్టపడ్డారు, రిజల్ట్ రాలేదు, ఏమవుతుంది, పూర్తిగా నిరాశ నిస్పృహకి వెళ్ళిపోయి కుంగిపోతారనమాట. ఓ నా జీవితం వేస్ట్, నా బతుకు వేస్ట్, నేను ఎందుకు బతకాలి నేనని చెప్పి కొంతమంది ఆత్మహత్యాయత్నం కూడా చేస్తారనమాట. అరే కమాన్, నథింగ్ రాంగ్ విత్ యూ, నీలో ఏం తప్పు లేదు, నీలో ఏం దోషం లేదు, నీ చేతిలో ఏముంది, కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తుంది, నీ ప్రయత్నం నువ్వు చేసావు. అంటే ఒకవేళ నేను సరిగ్గా ప్రయత్నించలేదు అని కనిపిస్తే ఇంకా ప్రయత్నించు, అంతేగాని నీ ప్రయత్నం ఫుల్ ప్రయత్నం చేసిన తర్వాత రాకపోతే దట్స్ నాట్ ఫర్ యూ, యాజ్ సింపుల్ యాజ్ దట్ పీరియడ్, అది నీది కాదు, దట్స్ ఇట్. కానీ ఎందుకంటే నువ్వు ఒక్కడవే కర్త కాదు, నువ్వు ఒక్కడి చేతిలోనే ఉంటే అప్పుడు నువ్వు బాధపడమని సంతోషించాలి. కానీ మిగతా కూడా ఉన్నప్పుడు అప్పుడు నువ్వేం చేయగలవు, ఇప్పుడు నీ చేతిలో లేని విషయాలు అవి. సో కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యాక్చువల్గా ఈ పాయింట్ కృష్ణుడు ఎందుకు చెప్తున్నారంటే, నేను చెప్పినట్టుగా అర్జునుడి యొక్క 2 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఏంటది, ఓ యుద్ధం చేస్తేను ఎంతో రక్తపాతం జరుగుతుంది, ఎంతో మంది చనిపోతారు, కాబట్టి నాకు ఎంతో పాపం తగులుతుంది అని చెప్పి అర్జునుడు చెప్తారు. పాయింట్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3. దానికి కృష్ణుడు ఏమంటున్నారు, అర్జున యుద్ధం జరుగుతుంది, చాలా మంది చనిపోతారు, రక్తపాతం జరుగుతుంది అంటున్నావు, అయిండొచ్చు, అలా అవ్వచ్చేమో, కానీ దానికి నువ్వు బాధ్యుడు కాదు, నువ్వు కారణం కూడా కాదు. నేను యుద్ధం చేయడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి నేను యుద్ధం చేయకపోతే ఇవేమీ అవ్వవు కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ అలా కాదు. భగవంతుడు ఆటోమేటిక్ చెప్పారు, 11వ అధ్యాయంలో చెప్పారు, విశ్వరూప దర్శనంలో చెప్పేస్తారనమాట. చూడండి, ఈ కౌరవులు మొత్తం కౌరవుల యొక్క సేన మొత్తము తన నోట్లోకి ఎంటర్ అవుతుంది. కాల రూపం, భగవంతుని యొక్క కాల రూపంలో అన్ని శరీరాలు నోట్లో వెళ్ళిపోతుంటాయి, అంటే భగవంతుని నోట్లో వెళ్ళిపోతాయి, అగ్ని వచ్చేస్తుంది, అన్ని మాడిపోతాయి అనమాట. సో భగవంతుడు చెప్తున్నారు, ఏమంటున్నారు, నేను ఆల్రెడీ వాడిని సంహరిస్తానని చెప్తున్నారు అనమాట. నేను ఆల్రెడీ వారిని సంహరించారు, కానీ భవిష్యత్తులో భగవంతుడికి వర్తమానము భవిష్యత్తు తేడా లేదు, మనకి తేడా ఉంది అనమాట. కాబట్టి ఐ ఆల్రెడీ కిల్డ్ దమ్ ఇన్ ద ఫ్యూచర్, కాబట్టి ఇప్పుడు నువ్వు నా చేతిలో ఆయుధమవు అంటున్నారు. ఏమిటది, నిమిత్త మాత్రం భవసవ్యసాచి, నిమిత్త మాత్రం భవసవ్యసాచి, నువ్వు నిమిత్తుడు అవు, బెస్ట్ ఇన్స్ట్రుమెంట్, నా చేతిలో ఒక ఆయుధం అవు, నేను నిన్ను ఉపయోగించుకొని అది చేస్తానని చెప్పి. కాబట్టి అప్పుడు కారణం నువ్వు కాదు, నువ్వు నీ ధర్మం చేస్తున్నావు, క్షత్రియుడిగా యుద్ధం చేస్తున్నావు, కానీ ఫలితం ఎవరి వల్ల వస్తుంది, నీ వల్ల రావట్లేదు, నేను నిర్ణయించిన కాబట్టి వస్తుంది. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్, కృష్ణుడు ఈ లైన్ చెప్పడానికి కాంటెక్స్ట్ ఇది. కాబట్టి నువ్వు కారణం అనుకోవద్దు అని చెప్పి. సిమిలర్గా అది అర్జునుడి విషయంలోనే కాదు, మన అందరి విషయంలో కూడా అదే అవుతుంది అనమాట. మన ధర్మం చేయడము, మన యొక్క విద్యుత్ కర్మలు చేయడము, మన ధర్మం చేయడము, అది మన బాధ్యత, రైట్. ఆ తర్వాత ఫలితం అనేది చాలా కారణాలు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నేను కవర్ చేయను, ఎందుకంటే చేస్తే టూ మచ్ కాంప్లికేట్ అయిపోతుంది, ఇంకొకసారి కవర్ చేస్తా. డిజైర్, డెస్టినీ. డిజైర్ అంటే ఏంటి, స్వేచ్ఛా సంకల్పము, స్వేచ్ఛా సంకల్పము, డెస్టినీ అంటే విధి. సో ఈ వీటి గురించి అనాలిసిస్ ఇంకో క్లాస్లో నేను చెప్తాను. దట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, బట్ సింపుల్గా చెప్పాలంటే, సో వీఆర్ నాట్ ద ఓన్లీ డూవర్స్. కాబట్టి మనము పొంగిపోవడము అవసరం లేదు. సింపుల్ ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మనం ఒక బిజినెస్ పెట్టామండి, ఆ బిజినెస్లో 3 పార్ట్నర్స్ ఉన్నారు. ఒకడేమో CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే అతని కింద అందరూ పనిచేస్తూ ఉంటారనమాట. ఒకడేమో MD, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట, మేనేజింగ్ డైరెక్టర్, లేకపోతే ఇస్ ద ప్రొపరేటర్ అనమాట.
అతను క్యాపిటల్ ఇస్తాడు, డబ్బు పెడతాడు, ఇంకోటేమో ఆపరేషన్స్ చూసుకుంటాడు, ఇంకోటేమో మార్కెటింగ్ చేస్తాడు. ఆ ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలి కదా. సో ఒకటి మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒకరు, ప్రొడక్షన్ ఒకరు, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒకరు. సో ముగ్గురు కలిసి చేశారు. సో ఫలితం అనేది వచ్చినప్పుడు అందులోని ఎవరికి ఆ క్రెడిట్, ఆ యొక్క విజయం ఎవరికి వర్తిస్తుంది? ముగ్గురికి వర్తిస్తుంది. సో లాభాలు వస్తాయి. ఒక 2 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయన్నమాట ఈ సంవత్సరంలోనే. సో ఏం చేయాలి? లాభాన్ని ఎవరించుకోవాలి? ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాడు ఒక్కడే చూసుకుంటే సరిపోతుందా? నో, యు ఆర్ ఏ మార్కెటింగ్ పర్సన్. కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, షేర్, అవును కదా, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. మొత్తం ప్రాఫిట్ మొత్తం నేనే తీసుకుంటానంటే ఏమవుతుంది? దొంగతనం అవుతుంది, అవునా కదా? దెన్ యు ఆర్ ఏ క్రిమినల్. ఎందుకు? ఆ యొక్క ప్రాఫిట్స్ మొత్తం నీ దగ్గర ఉంచుకుంటున్నావు కాబట్టి. అదేవిధంగా జీవి మనందరం కూడా మనము ఒక బిజినెస్ పెడతాము, ఒక చదువు, ఎనీథింగ్, యూనో, వాట్ ఎవర్ యాక్టివిటీ వీడు, ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ప్రొఫెషన్ వీఆర్ ఇన్, వీ డూ అవర్ వర్క్. మనం కర్మలోకి చేస్తాము, దానిలో ఆ ఫలితం వస్తుంది అనుకోండి. ఆ ఫలితానికి ఏమనుకోవాలి? ఒకటి, ఆ ఫలితం నీ వల్లే వస్తుంది అనుకోకూడదు, భగవంతుడు చెప్పాడు అనమాట. డోంట్ థింక్ యు ఆర్ ద కాజ్, నువ్వే కారణం అనుకోవద్దని చెప్పి. కారణం ఎవరు? దైవము, కాలము, ప్రకృతి అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వే కారణం అనుకుంటే ఏమవుతుంది? నేనే ఎంజాయ్ చేయాలనుకుంటావు, మొత్తం నేనే ఎంజాయ్ చేయాలనుకుంటావు అనమాట. కానీ భగవంతుడు ఏమన్నారు? ఆ ఫలితాల పట్ల ఆసక్తి వద్దు, దాన్ని అనుభవించాలని కోరిక వద్దు, మరియు ఆ ఫలితము నీ వల్లే వచ్చిందని కూడా అనుకోవద్దని చెప్పి. కాబట్టి ఎవరైతే ఈ సిద్ధాంతం తెలుస్తారో వాళ్ళేంటి, ఇది నా ఒక్కడి శ్రమ మాత్రమే కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి దాన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తారు అనమాట. దట్ విల్ డిస్కస్ లేటర్, బట్ దిస్ ఇస్ ద పాయింట్. సో భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అర్జునుడికి? నీ వల్ల రక్తపాతం వస్తుంది అనుకోవద్దు, అది దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఏంటా కారణం? భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ, భగవంతుని యొక్క కోరిక, నువ్వు కేవలం నిమిత్త మాత్రం అని చెప్పి చెప్తున్నారు అనమాట. రైట్. సో లాస్ట్ పాయింట్ ఏంటి? మాతే సంగోస్త్వ అకర్మని. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడు ఏమంటున్నారు? అర్జున యుద్ధం చెయ్యి, కానీ ఫలితం పట్ల ఆ యుద్ధం చేయడం ద్వారా వచ్చే కర్మ ఫలాలు వాటిని అనుభవించాలని కోరుకోవద్దు. నాకు లాభమా నష్టమా అలాంటి లెక్కలు వేసుకోవద్దు అన్నారు. రెండవది, ఆ ఫలము, ఆ కర్మఫలమును, ఆ ఫలితం పట్ల, ఫలితానికి నువ్వు కారణం అని అనుకోవద్దు అంటున్నారు. నువ్వు కారణం కాదు అంటున్నారు అనమాట. అంటే నేను కారణం కూడా కాదు, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించకూడదు, మరి ఎందుకు నేను కర్మలు చేయాలి? అంటే నేను చేసిన చెప్పినది అవుతుంది అని అంటే బెటర్ ఐ విల్ నాట్ డూ ఇట్ నా. జనాలు చూడండి, ఇప్పుడు మనం పని చేస్తాము, ఆ ఫలితాన్ని భోగించొద్దు, ఆ ఫలితం కూడా నీ వల్ల వచ్చింది అనుకోవద్దు, నీ వల్ల కాదు అంటే అప్పుడు నేను ఎందుకు కర్మ చేయాలి అనుకుంటాం కదా. కాబట్టి అర్జున్ అనుకుంటాడు, మరి అయితే నేను అప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి? అలాగే మీరు చంపేశారు, నేను ఇంకెందుకు యుద్ధం చేయాలి అనే ప్రశ్న అర్జునుడికి కూడా రావచ్చు. సో భగవంతుడు ఏమంటున్నారు? మాతే సంగోస్త్వ అకర్మని అంటున్నారు. ఏమంటున్నారంటే, లేదు, సేమ్ టైం యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డ్యూటీ. నేను కారణం కానప్పుడు, అంటే నేను కారణం కానప్పుడు నేను కర్మ చేయకపోయినా పర్వాలేదు, కాబట్టి నేనేం చేయను, ఒక మూలకెళ్ళి హరే కృష్ణ జపం చేసుకుంటాను, నాకు సంబంధం లేదు. భగవంతుడు ఏమంటున్నారు? నో అర్జున, నువ్వు నీ యొక్క యుద్ధం నుంచి పారిపోవడానికి వీలు లేదు. యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డ్యూటీ. అదర్ డ్యూటీ ఏంటి? యుద్ధము. కాబట్టి నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి, డూ యువర్ డ్యూటీ. ఏమంటున్నారు కృష్ణుడు ఇక్కడ? నాట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ ఆల్సో సిన్. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోవడం కూడా పాపం కిందే వస్తుంది అని చెప్తున్నారు. అర్జునుడు ఏమంటున్నారు? యుద్ధం చేస్తే పాపం అంటున్నారు కదా. భగవంతుడు ఏమంటున్నారు? యుద్ధం చేయకపోతే పాపం అర్జున అంటున్నారు అనమాట. ఎందుకు? యుద్ధం చేయడం నీ బాధ్యత, నీ బాధ్యతను నువ్వు విస్మరించినా సరే అది కూడా పాపమే అని చెప్పి కృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే, మా అబ్బాయి భగవద్గీత చదివేస్తున్నాడు అంటే ఇంకా అన్నింటి మీద వైరాగ్యం వచ్చేస్తుందేమో, అన్ని వదిలేస్తాడేమో అనుకుంటున్నారు. కానీ ఐ విల్ టెల్ యూ, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాల ఒక్క శ్లోకం చూపించండి వేర్ కృష్ణ బాధ్యతారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఒక్క శ్లోకం చూపించండి, నా పేరు మార్చుకుంటాం మేము ఇక్కడ. కృష్ణ విల్ నెవర్ ఎంకరేజ్ దాట్. రాధా కృష్ణుడే చెప్తున్నారు, లేదు, నీ యొక్క బాధ్యతలు నువ్వు చెయ్యాలి, నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఏ విధంగా? బాధ్యతాభావంతో, అంతేగాని ఫలాపేక్షతో కాదు. నాకేంటి లాభం, నాకెంత ఎంజాయ్మెంట్, ఫలాపేక్ష భావంతో కాదు, బాధ్యతాయుత భావంతో నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. రైట్. యాక్చువల్గా కాబట్టి ఈ యొక్క
కర్మ సిద్ధాంతాన్ని మనం పాటించినట్లయితే మనం ఇంకొంచెము సక్సెస్ఫుల్ అవుతాము. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా సరే ఒక డ్యూటీకి అనేది చేస్తామన్నమాట. అంతేగాని బయట వాళ్ళలాగా నచ్చలేదు వదిలేసి ఇంకోటి జంపింగ్ అలా ఉండవన్నమాట. సో దిస్ కాన్సెప్ట్. సో దీన్ని కర్మయోగ అంటారు. కర్మయోగ అంటే సింపుల్గా ఏంటి? సో వాట్ ఈస్ కర్మయోగ? ఈ ఒక శ్లోకంలో చూసినట్లయితే కర్మయోగాలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము మన యొక్క విద్యుక్త కర్మలు నిర్వర్తించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కర్మయోగంలో రెండోది ఏంటంటే మనము ఆ యొక్క కర్మఫలానికి మనం మాత్రమే బాధ్యులం కాదు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఆ కర్మ ఫలితం పట్ల అనాసక్తులై ఉండాలి అని చెప్పి. సో యూ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ద రిజల్ట్, యూ షుడ్ నాట్ థింక్ యు ఆర్ ద కాజ్, అండ్ సేమ్ టైమ్ యూ షుడ్ డూ యువర్ డ్యూటీ. సో కర్మయోగలో ఆ కర్మ త్యాగాన్ని తిరస్కరింపబడుతుంది అనమాట. నీ కర్మలను విడిచిపెట్టకూడదు, నీ బాధ్యతలను విడిచిపెట్టకూడదు, చెయ్యాలి కానీ ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి, మరియు కారణం కూడా నేను అనుకునే భావం లేకుండా చెయ్యాలి అని చెప్పి. సో ఇది కర్మయోగ యొక్క సూత్రం అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, మనము జీవితంలో ఒక రకమైన ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తుంది. సో అండ్ దెన్ ఇది ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు. చూడండి, చాలామంది భగవద్గీత యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే కర్మయోగ అంటారనమాట. కర్మయోగ సారాంశం కాదు, కర్మయోగ ప్రారంభం, మొదటి అడుగు అనమాట. సో కర్మయోగంతో ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది కర్మయోగంతో ప్రారంభమై భక్తి యోగంతో ముగుస్తుంది అనమాట. భక్తి యోగ ఇస్ ద క్లైమాక్స్, కర్మయోగ ఇస్ ద బిగినింగ్. సో కర్మయోగంలో మనం చూసినట్లయితే ఏమంటున్నారు, మా ఫలేషు కదాచన అంటున్నారు. అంటే కర్మఫలాల పట్ల ఆసక్తి వద్దు, కర్మఫలాలని నువ్వు భోగించొద్దు అంటున్నారు. కానీ మనం కర్మ చేసినప్పుడు కర్మఫలాలు వస్తాయి కదా, అవునా కాదా? మనం ఒక కర్మ చేసినప్పుడు కర్మ ఫలితం వస్తుంది. ఫలితాన్ని ఏం చేయాలి? నువ్వు అనుభవించొద్దు అంటున్నారు. ఏం చేయాలి? అది భగవంతునికి ప్రేమతో సమర్పించాలన్నమాట. ఇది భక్తి యోగ అవుతుంది. కర్మ ఫలితాల పట్ల అనాసక్తి అయితే అది కర్మయోగ, కానీ ఆ ఫలితాన్ని మనము భగవంతుడు సమర్పించి ప్రేమతో సమర్పిస్తే అది భక్తి యోగ అవుతుంది. కాబట్టి కర్మయోగ అనేది, కర్మయోగలో మూల సూత్రం ఏంటి? బాధ్యత, డ్యూటీ. భక్తి యోగలో మూల సూత్రం ఏంటి? లవ్. సో లవ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ మోటివేషన్ ఫ్యాక్టర్ దన్ డ్యూటీ. ప్రేమ అనేది బాధ్యత కన్నా కూడా ఎక్కువ ప్రేరణా శక్తిని కలిగి ఉంటుంది, అవునా కాదా? కాబట్టి భక్తి యోగలో ఆ ప్రేరణా శక్తి ఏమిటి? ప్రేమ. కర్మయోగంలో ఆ ప్రేరణా శక్తి ఏంటి? బాధ్యత. ఓకే. సో 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 భక్తి యోగంలో ఏమవుతుంది? కర్మణ్యవాది భక్తుడు అనేవాడు తన కర్మఫలాన్ని, కర్మని నిర్వర్తిస్తాడు. ఆ వచ్చే ఫలితాన్ని, కానీ ఆ కర్మ ఫలితాన్ని నా వల్లే వచ్చాను అనుకోడు. అతనికి తెలుసు నేను ఒక్క నిమిత్త మాత్రుడిని మాత్రమే చెప్పి ఆ కర్మ ఫలితాన్ని ఏం చేస్తాడు? తిరిగి అనాసక్తుడు అవడం మాత్రమే కాదు, తిరిగి దాన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తాడు. అంటే భగవంతుడు ఏం చేసుకుంటాడు చెప్పండి? భగవంతుడికి ఏం అవసరం? ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద యాక్షన్స్. ఆ ఫ్రూట్స్ అన్నింటిలో భగవంతుడు ఏం చేసుకుంటాడు? ఫ్రూట్స్ అలా చేసుకుంటాడా? ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడా? భగవంతుడు ఏం చేస్తారు? తిరిగి మనకే ఇస్తారనమాట, తిరిగి తన భక్తులకే ఇస్తారనమాట. మనం ప్రేమతో భగవంతుడు సమర్పిస్తాము, మన కష్టార్జితం అంతా భగవంతుడు సమర్పిస్తాము, భగవంతుడు తిరిగి మనకే ఇస్తారనమాట. దాన్ని ప్రసాదం అంటారనమాట. రైట్. సో ఇది భక్తి. భక్తి అంటే మన ధర్మం చేసి ఆ ఫలితాన్ని భగవంతుడు సమర్పిస్తే, భగవంతుడు తిరిగి మన దాన్ని మనకి సమర్పిస్తే అప్పుడు అది దాంతో మనల్ని ఎంతో శుద్ధీకరణని చేస్తుంది అనమాట. రైట్. సో దిస్ ఈస్ భక్తి యోగ. కాబట్టి భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ అస్, అందరము లైక్ వీఆర్ డూయింగ్ దిస్ కోర్స్, భగవద్గీత కోర్సును. సో సమ్ టైమ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. సో భక్తులు అనేవాళ్ళు ఎటువంటి అపేక్ష లేకుండా కష్టపడతారు. తెల్లవాళ్ళు ఇస్తారు, వాళ్ళు భజన చేస్తారు, వాళ్ళు సాధన చేస్తారు, ప్రచారం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, సమాచారం చేస్తున్నారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు, భజన కీర్తన చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు భగవంతుడు మా యొక్క ప్రయత్నాన్ని అతను ఎప్పుడు గుర్తిస్తారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంతో ప్రతిస్పందిస్తారు. అప్పుడు మాకు ఫలితం మీద రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. సో కానీ మేము భగవంతుడికి ప్రేమగా ఏదొస్తే అది భగవంతుడు సమర్పిస్తాము, అండ్ మా బాధ్యత నేను చేస్తూ ఉంటాం అన్నమాట. సో వీ డూ అవర్ డ్యూటీ విత్ లవ్, అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ వీ యాక్సెప్ట్ అండ్ వీ సర్వ్ కృష్ణ విత్ దాట్. రైట్. ఇప్పుడు మనం కోర్స్ చేస్తాం, భగవద్గీత కోర్సులోని కొన్ని వేల మంది తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు దానికి సక్సెస్ రాకపోవచ్చు, కానీ సక్సెస్ వచ్చినా సరే రాకపోయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దేనికోసము? ప్రేమ. భగవంతునికి సేవ చేయాలి. సేవ అన్నా ప్రేమ అన్నా వేరు వేరు కాదు. ప్రేమ ఉన్న దగ్గరే సేవ ఉంటుంది, సేవ ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది అనమాట.
కాబట్టి భగవంతుడు సేవ చేయాలని సంకల్పం ఉన్నప్పుడు అది ఆ ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇంకొంచెం మనల్ని మనము మెరుగుపరుచుకొని మన ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ భగవంతుడు ఫలితాన్ని ఇస్తే, ఏదైనా ప్రతిస్పందిస్తే ఆ ఫలితాన్ని తిరిగి భగవంతుడికి సమర్పిస్తాం అనమాట. రైట్, వాట్ ఎవర్ రిజల్ట్స్, ఆ గుర్తింపు, ఆ పేరు, ఆ సంపద ఏమొచ్చినా సరే తిరిగి దాన్ని భగవంతుడి సేవలోనే వినియోగిస్తాము అనమాట. రైట్, దిస్ ఈజ్ భక్తి యోగ. సో భక్తి యోగ ఇస్ ద అండ్ జీవితం యొక్క గమ్యం, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ప్రేమ పుమర్తో మహాన్. భగవంతుని పట్ల ఆసక్తి, భగవంతుని పట్ల ప్రేమ ఎప్పుడైతే మనము మన హృదయంలో సంపాదించుకుంటామో అప్పుడే మనము భగవంతుని ధామాన్ని చేరుకోవడానికి అర్హులం అవుతాం అనమాట. అండ్ అది ఏ విధంగా సాధ్యమవుతుంది? భక్తి యోగ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి వి ఆల్ షుడ్ లెర్న్ టు అప్లై ది శ్లోక. మొదట్లో కర్మయోగ సూత్రము, తర్వాత నెమ్మదిగా ఫర్దర్గా మన నెక్స్ట్ అడుగు భక్తి యోగ అనమాట. రైట్, మనం మన ధర్మాలు చేయాలి, నిజాయితీగా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి. దానివల్ల ఆనందమా దుఃఖం అవన్నీ ఆలోచించుకుంటాను, బాధ్యత చేయాలి. అండ్ ఏ ఫలితం వచ్చినా సరే అది నేను కారణం కాదు, భగవంతుడు కారణం అనుకొని కృతజ్ఞతా భావంతో స్వీకరించాలి. ఆ ఫలితాన్ని భగవంతుడు తిరిగి సమర్పించడానికి ప్రయత్నిస్తాను. అది భక్తి యోగం అవుతుంది. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరి హరి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా సరే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో నా యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరికి ప్రశ్నలు ఉంటే మీరు చేతులు ఎత్తితే నేను మీకు మాట్లాడే అవకాశాన్ని ఇస్తాను. సో ఆల్రెడీ 9 అయిపోతుంది, బట్ మేబీ సమ్ 2 క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్. బోడపాటి జానకి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి అండి? ప్రభుజీ మేము భద్రాచలంలో ఉంటామండి. భద్రాచలం? మేము నెక్స్ట్ మంత్ భద్రాచలం వస్తున్నాము, యాత్ర అందరం కలిపి. తప్పకుండా రండి ప్రభుజీ. ఎవరిని? మీ అందరినీ తీసుకొని, అందరూ గీతా ఫర్ యూ కోర్స్ లో అందరికి భద్రాచలం యాత్ర ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్. అవునా? అవునా, రండి రండి, తప్పకుండా రండి. గుడి దగ్గరే మా ఇల్లు. అవునా? చెప్పండి అమ్మా. ప్రభుజీ మీరు తద్విధి ప్రణిపాతేనా చెప్పారు కదా, అంటే అది శ్లోకానికి రిలవెంట్ కాదు. అయితే ఆ శ్లోకంలో మీరు ఫస్ట్ 2 పాదాలే చెప్పారు, 3 ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానం తత్వదర్శన, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఈ రోజు క్లాస్ గురించి ప్రశ్న అడగాలి. నేను ముందు క్లాస్ గురించి ప్రశ్న ముందు అడగాల్సింది. ఎనీహో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సగమే అయింది అది. సరే, ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన అని ఆ పాయింట్ నేను ఫస్ట్ క్లాస్ చెప్తాను. గురువు అనేవాడు ఎవరు వాస్తవమైన గురువు అని చెప్పి ఫస్ట్ క్లాస్ చెప్పాను. శిష్యుడి గురించి 2 క్లాసులు చెప్పాను, గురువు గురించి ఒక క్లాస్ చెప్పాను. అవునా కాదా? అవునండి, చెప్పారు. గురువు గురించి చెప్పినప్పుడు క్లాస్లో ఈ పాయింట్ నేను చెప్పాను. ఏమని చెప్పానంటే గురువు అనేవాళ్ళు మనకి ఏమి ఇస్తారు? భౌతికమైన వరాలు ఇవ్వరు, ఆధ్యాత్మికమైన వరాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొంది ఉంటారు కాబట్టి, వారి హృదయంలో కృష్ణుడు ఉంటాడు కాబట్టి వారు మనకి అది ఇవ్వచ్చని చెప్పారు. కాబట్టి ఉపదేశంతో తే జ్ఞానం అన్నది ఆ కాన్సెప్ట్ నేను ఫస్ట్ లో చెప్పాను అనమాట. క్వాలిఫికేషన్ ఆఫ్ గురువులో నేను చెప్పాను. అంటే ప్రభుజీ లాస్ట్ మీరు ఒక పాయింట్ చెప్పారు అప్పుడు, అంటే గురువు ఎవరినైతే శిష్యులుగా స్వీకరిస్తారో వారిని భగవంతునికి దగ్గరగా చేయటానికే తను ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పారు. అదేనా అండి? అంతే, అదే. ఓకేనండి. ఈరోజు క్లాస్లో ఏం ప్రశ్నలు లేవా? ఈరోజు క్లాస్ చాలా ప్రాక్టికల్, చెప్పాలంటే చాలా క్వశ్చన్లు ఉండాలి. సరే, ఎనీహౌ నెక్స్ట్ పర్సన్ విల్ హియర్. ఓకే, పావనేశ్వరి గారు, అన్మ్యూట్, హైదరాబాద్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి అమ్మా. అదే ప్రశ్నలు అంటే ఏం కాదు, ఇంకా క్విజెస్ ఏం పెట్టలేదు ఆన్సర్ చేయడానికి. లేదు, ఈ రోజు క్విజ్ ఆల్రెడీ రెడీ చేస్తాము. అంటే ఇప్పుడు ఒకటి కూడా రాలేదు కదండి లెవెల్ 2 లో అడ్వాన్స్. ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెట్టలేదు కదా మీరు క్విజ్? పెట్టాను లెవెల్ 2 లో ఇప్పటిదాకా 3-4 క్విజులు పెట్టాను. లాస్ట్ 2 వారాలు పెట్టలేదు. నాకు మీరు ఎవరైనా సహాయం చేయండి నాకు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో రాస్తున్నాం, తెలుగులో దాన్ని అనువదించాలి, అవన్నీ మాకు కష్టమవుతున్నాయి. నేను చెప్పాలంటే అది
వర్క్ లోడ్ అనమాట. మీలో ఇప్పుడు మీరు 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 చాలా స్కాలర్ అంట కదా, మరి మీరు మాకు సహాయం చేయండి, మా టీంలో జాయిన్ అవ్వండి. మీరు మీరు మాకు ఆ క్వశ్చన్స్ ని ఇంగ్లీష్ తెలుగులో అనువదించి అవన్నీ చేసి పెట్టచ్చు మాకు. ఏమంటారు? నేను చేరుతానండి, మీరు చేర్చుకోండి. నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడితే నేను నా డేలో 1-2 days లో నేను ట్రై చేసి మీకు సమాధానం చెప్తాను. సరే, మా టీం మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారులేండి. ఓకేనా? అలాగేనండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. వెల్కమ్ వెల్కమ్. లక్ష్మీ రవీంద్ర. అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వినపడుతుందా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, మేము కూడా హెల్ప్ చేస్తాం మీరు చెప్పిన దానికి అని చెప్పడానికి చేస్తాం ప్రభుజీ. సరే, చక్కగా చెప్పారు ప్రభుజీ, మాకు బాగా అర్థమైంది క్లాస్. ఎక్కడి నుంచి మీరు? నెల్లూరు ప్రభుజీ. నెల్లూరా? ఓకే, నెల్లూరు మందిరానికి వెళ్తుంటారా? వెళ్తూ ఉంటాం ప్రభుజీ. అదే మహారాజుకి నా నమస్కారాలు చెప్పండి. తప్పకుండా. సో ఇక్కడ చాట్ బాక్స్ లో కొంతమంది ప్రశ్నలు అడిగారు. లెట్ మీ సీ. ధర్మము కర్తవ్యము ఒక్కటేనా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎవరు అడిగారు ఇక్కడ నన్ను? ఫ్రస్ట్రేషన్ అంటే నిరాశ, నిస్పృహ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మము కర్తవ్యం ఒకటేనా? ఇది చాలా మంచి ప్రశ్న అండి, చాలా డీప్ ప్రశ్న. యాక్చువల్గా వైదిక సంస్కృతి అనుసారంగా మన యొక్క ధర్మము మన యొక్క కర్తవ్యం ఒకటే ఉండేది. దాన్నే వర్ణాశ్రమ ధర్మం అంటారనమాట. వర్ణాశ్రమ ధర్మం అంటే నీ భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం వేరువేరు కాదు. భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితము వేరువేరు కాదు, ఒకప్పుడు ఒకేలా స్వధర్మం అని ఉండేది. అందులో ఏంటంటే ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస్, రైట్, ఇవి వర్ణాశ్రమ ధర్మము. ప్రతి ఒక్కరూ తమ యొక్క స్వాభావికమైన ఏది తనకు అనుకూలంగా ఉంటుందో, ఏ ఏ ఏ రోల్లో ఉంటే వారికి ఆధ్యాత్మిక జీవితం ఈజీగా ఉంటుందో, భౌతిక జీవితం ఈజీగా ఉంటుందో ఆ యొక్క ఆశ్రమంలో, ఆ యొక్క వర్ణంలో ఉండేవాళ్ళు. తద్వారా వారు తమ భౌతిక జీవితాన్ని చాలా సులభంగా చేసుకునేవారు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళేవారు. మరియు ఆ భౌతిక జీవితం కూడా ఆ వర్ణాశ్రమం ఎలా ఉండేదంటే, ఆ బ్రాహ్మణుడు అనేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ వర్ణాశ్రమం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాళ్ళు బ్రాహ్మణులు అనేవాళ్ళు వారు తమ బతకడానికి వాళ్ళు చేసే పనులు ఉన్నాయి చూసారు, కర్తవ్యము, బతకడానికి చేసే పనులు, అవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పనిలో నుంచే ఆధ్యాత్మిక ప్రగతి సాధించేవారు. బ్రాహ్మణుడు యజన్ యాజన్ తపను దాని పరిగ్రహం తాను పఠన్ పాఠన్, ఈ బ్రాహ్మణుడి యొక్క ధర్మాలు. సిమిలర్ క్షత్రుడు అనేవాడు ఏం చేయాలి? ధర్మాన్ని కాపాడాలి. బ్రాహ్మణుడు అనేవాళ్ళు ధర్మాన్ని చెప్పాలి, క్షత్రుడు అనేవాడు ధర్మాన్ని కాపాడాలి. అదే తర్వాత డ్యూటీ, భౌతిక ధర్మం కూడా. క్షత్రుడు అంటే కేవలము పాలించడం మాత్రమే కాదు, బ్రాహ్మణులు కాపాడాలి. వైష్ణుడు అనేవాడు వైశ్యుడు అనేవాడు పోషించాలి. శూద్రుడు అనేవాడు నాలుగు మిగతా ముగ్గురు సహకరించాలి. వీళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా సరే ధర్మం ముందుకు నడవదు. కాబట్టి వారి భౌతిక కార్యములు చేస్తూనే వాళ్ళకి తెలియకుండానే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా నడిచేది అనమాట. ఇది వర్ణాశ్రమ ధర్మం. సింపుల్గా చెప్పాలంటే ఒక జీప్ ఉంది, ఒక ఇన్నోవా బండి ఉంది. దాన్ని బ్రాహ్మణులు నేను దేంతో పోలుస్తానంటే స్టీరింగ్తో పోలుస్తాను. బ్రాహ్మణుడు అనేవాడు స్టీరింగ్ లేకపోతే డైరెక్షన్ ఉండదు. బ్రాహ్మణుడు అనేవాడు డైరెక్షన్ ఇస్తాడు అనమాట. క్షత్రియుడు అనేవాడు యాక్సలరేటర్ ఉంటే బండికి పవర్, స్ట్రెంగ్త్, మైలేజ్ వస్తాయి, బండి దూసుకుపోతుంది అనమాట. కాబట్టి క్షత్రియుల సహాయం ఉన్నప్పుడు బ్రాహ్మణులు ఎంతైనా చేయగలరు. క్షత్రియుల సహాయం లేకపోతే బ్రాహ్మణులు ఎక్కువ చేయలేరు అసలు, రైట్. కొంతమంది ప్రభుజీ మీరు ఇస్కాన్ వాళ్ళు ఎందుకు ఏం చేయట్లేదు అంటారు. అది ఇస్కాన్ అయితే బ్రాహ్మణికల్ బాడీ, అప్పుడు మేమే అన్ని మీరు కూర్చుంటారా? క్షత్రియ సార్ యాక్సలరేటర్, సరే యాక్సలరేటర్ లేకపోతే బండి ముందుకు వెళ్ళదు, స్టీరింగ్ ఉన్నా సరే. వైశ్య కంపేర్ టు పెట్రోల్. వైశ్యులు అనేవాళ్ళు ధర్మ పోషకులు. కాబట్టి వైశ్యుడు అనేవాడు, మీకోసం తెలుసా, బ్రాహ్మణుడు అనేవాడు ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే పాపం. వైశ్యుడు అనేవాడు అబద్ధం చెప్పొచ్చు. వైశ్యాస్ కెన్ స్పీక్ సమ్ లై. శూద్రుడు అనేవాడు ఇంద్రియ భోగం చేయొచ్చు. క్షత్రియుడు అనేవాడు పాలిటిక్స్ చేయొచ్చు.
ఒక్కొక్కరికి కొన్ని కొన్ని లెవెల్స్ ఉంటాయి, కానీ ఎప్పుడు వాళ్ళు మిగతా చేస్తున్నప్పుడు అనమాట. వైశ్యుడు అనేవాడు వాడు చేయాల్సింది ఏంటి? కృషి, గోరక్ష, వాణిజ్య. వాళ్ళు గోమాతను కాపాడాలి, బ్రాహ్మణులు కాపాడాలి. ఇది వైశ్యుల యొక్క ధర్మం. దానం చేయాలి వైశ్యుడు అనేవాడు. చేయకపోతే అది పాపం అవుతుంది. క్షత్రియుడు అనేవాడు బ్రాహ్మణులు కాపాడకపోతే పాపం అవుతుంది. సో వైశ్య కంపేర్ టు పెట్రోల్ లేకపోతే స్టీరింగ్ ఉన్నా సరే, నెక్స్ట్ యాక్సిలరేటర్ ఉన్నా సరే బండి ముందుకు వెళ్ళదు. పెట్రోల్ ఉంటేనే వెళ్తుంది. వైశ్యత పెట్రోల్. శూద్ర కంపేర్ టు టైర్లు లేకపోతే బండి ముందుకు వెళ్తుందా? టైర్లు లేకపోతే పెట్రోల్ ఉంది, యాక్సిలరేటర్ ఉంది, స్టీరింగ్ ఉంది, బండి ముందుకు వెళ్ళదు అనమాట. టైర్లు కూడా ఉండాలి. కానీ 4 ముఖ్యంగా స్టీరింగ్ ఉండాలి. స్టీరింగ్ లేకపోతే ఏమవుతుంది? పెట్రోల్ ఫుల్గా ఉంది, యాక్సిలరేటర్ ఉంది, టైర్లు ఉన్నాయి, కానీ డైరెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి చచ్చిపోతారనమాట. కాబట్టి స్టీరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి బ్రాహ్మణస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక మార్గదర్శకత్వం ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో. కానీ అందరూ ఉన్నప్పుడే ఆ ఒక్క స్టీరింగ్ ఉంటే ఏం చేయలేదు, నలుగురు ఉన్నప్పుడు అవుతుంది అనమాట. కాబట్టి వైదిక సంస్కృతి ఎంత గొప్పదంటే వారు తమ యొక్క భౌతిక జీవితానికి అవసరమైన పని, అది కర్తవ్యము, ఆ పనిలోనే ధర్మము దాక్కుని ఉందన్నమాట. జస్ట్ బై డూయింగ్ దేర్ డ్యూటీస్ దే ఆర్ ఆల్సో ప్రమోటింగ్ ధర్మ. వాళ్ళు దానివల్ల ఆధ్యాత్మిక జీవితం ముందుకెళ్తారు. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితము మన భౌతిక జీవితం కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటాయి. చాలా మందికి ఆధ్యాత్మిక జీవితంలో ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వారి భౌతిక జీవితంలో మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తూ ఉంటాము, దానికి ధర్మ సంబంధం లేదు. మనకు తెలియదేమో మనం చేసే సాఫ్ట్వేర్ ఏమో ఉపయోగిస్తుంది, మెషిన్లు తయారు చేస్తుంది. ఆ మెషిన్లు గోవధశాలలో గోమాతల్ని కట్ చేయడానికి ఉపయోగిస్తున్నారేమో ఆ మెషిన్స్ని. మనకు సంబంధించిన వరకు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము, కానీ ఆ ప్రోగ్రాము ఏ ఉగ్ర కర్మలకి ఉపయోగపడుతుందో మనకు తెలియదు. సో మనం ఒక లెక్కర్ కంపెనీలో పనిచేస్తాం. వీ మే డూ సో మెనీ నాన్ సెన్స్ థింగ్స్. మనకు తెలియకుండా మనం చేస్తున్న పని మనకు తెలియకుండా కూడా చాలా తప్పుడు పనికి వెళ్తుందేమో. మన భౌతిక జీవితం అదే కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. కానీ ఒకప్పుడు సిస్టమ్ అలా కాదు. కాబట్టి ధర్మము కర్తవ్యం ఒకటేనా అంటే ఆ మాటకు సమాధానం ఏమిటి? కర్తవ్యం అంటే నా భాషలో ఇప్పుడు అవర్ డ్యూటీస్, ధర్మం అంటే ఆధ్యాత్మిక ధర్మం అనుకోండి. కాబట్టి ఈ రోజుల్లో మనం చేస్తున్న కర్మలు సింపుల్గా ఇక్కడ ఈ శ్లోకంలో నేను చెప్పిన కర్మణ్యవాది కారస్తే అంటే ఐ రెఫర్ టు ఒకప్పుడు స్వధర్మం అంటే రెండు ఒకటే, ధర్మం కర్తవ్యం ఒకటే. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఈవెన్ అవర్ రెగ్యులర్ డ్యూటీస్, మన స్టడీస్ కానీ ప్రొఫెషన్ కానీ ఏదైనా సరే మనం ఏం చేస్తున్నా సరే మన ప్రొఫెషన్ అట్లీస్ట్ ఆ ప్రొఫెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు. రెండవది ఆ యొక్క ఫలితాన్ని మనము నా వల్లే వచ్చింది అనుకోకూడదు. మూడోది ఆ ఫలితాన్ని మనము భోగించాలని ఆశించకుండా తిరిగి మనము భగవంతుని సేవలో వినియోగించగలిగితే అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో చాలా వేగంగా ప్రగతి చెందుతావు. అంతేగాని ఇదంతా మాయా అని చెప్పి ఆ కర్మల నుంచి నువ్వు పారిపోతే నువ్వు అభివృద్ధి చెందవు, ఇంకొంచెం పాపం వస్తుంది. కర్మల నుంచి పారిపోకూడదు, కర్మల్ని చేయాలి, కానీ అనాసక్తితో చేయాలి, ఫలితాన్ని భగవంతుని సమర్పించాలి. ఇది మనము భగవద్గీతలో నేర్చుకుంటాం. అంటే అర్జునుడు యుద్ధం నుంచి పారిపోతే అతను అభివృద్ధి చెందడు, యుద్ధం చేసి ఆ ఫలితాన్ని భగవంతుని సమర్పించి భక్తి శ్రద్ధలతో చేస్తే అభివృద్ధి చెందుతాడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ కావేరి. ఓకే ప్రభుజీ, గాడ్ని ఎంత పూజ చేసినా ఫలితం రాకపోతే దాని అర్థం ఏంటి ప్రభుజీ? భగవంతుని ఎంత పూజ చేసినా సరే ఫలితం రాకపోతే దాని అర్థం ఏమిటి? చూడండి, నీకేం కావాలో అనేది నీకన్నా ఎక్కువ నిన్ను సృష్టించిన వాడికి తెలుసు. ఓకే, కాబట్టి భగవంతునికి సేవ చేయడం అనేది నీ విధి, నీ ధర్మము. ప్రేమతో చెయ్యి, ప్రేమతో చేయకపోతే కనీసం బాధ్యతతోనైనా చెయ్యి. ఓకే, భగవంతుని అనుకున్నది ఇవ్వట్లేదు అనుకుంటున్నావు, తప్పది. యాక్చువల్గా నువ్వు బతుకుతున్నావు, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటేనే నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అవి చదువుతున్నాయి. లేకపోతే నువ్వు తింటున్న తిండి ఎలా డైజెస్ట్ అవుతుందో కూడా నీకు తెలియదు. భగవంతు అనుగ్రహం లేకపోతే నువ్వు తినే తిండి కూడా నీకు డైజెస్ట్ అవుతుంది, అప్పుడు నువ్వేం తినలేవు కూడా అనమాట. ఒక నిమిషం చాలు ప్రాణం పోవడానికి. సో మనము ఆ మాత్రం మన చెయ్యి కాలు ఆడుతున్నాయి, మనం కొన్ని వంటలు చేసుకోగలుగుతున్నామంటే అది కూడా భగవంతుని కృపనే. కాబట్టి నువ్వు అనుకున్నది, నువ్వు కోరుకున్నది భగవంతునికి ఇస్తేనే భగవంతుని కృప అనుకుంటే అది చాలా తప్పది. ఇది చీప్ రిలిజియన్. చాలా ధర్మాల వాళ్ళు దేవుడి బిడ్డలు ఇలా చేస్తే అలా ఇస్తాడు, అలా చేయకపోతే ఇలాగా. దిస్ ఇస్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. తండ్రి అనేవాడుకి పిల్లవాడు అడిగింది ఇవ్వడు, వాడికి అవసరమైనది ఇస్తాడు. షాప్ కీపర్ అనేవాడు అడిగింది ఇస్తాడేమో. కాబట్టి కొన్నిసార్లు మన యొక్క కర్మఫలములు అనేవి
అవి కొన్నిసార్లు పాప కర్మఫలాలు ఉంటాయి. అవి భగవంతుడు శాంక్షన్ చేస్తాడు నువ్వు అనుభవించాలి. ఎందుకు? తద్వారా ఇంకొంచెంలో పరివర్తన రావడానికి. కాబట్టి కొన్నిసార్లు కషాయం తినిపిస్తే పిల్లవాడు బాగుపడతాడంటే తల్లిదండ్రులు కషాయం తినిపిస్తారు. కొన్నిసార్లు రసగుల్లా తినిపిస్తారు, కొన్నిసార్లు కషాయం తినిపిస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా కొన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు అడిగి ఎంత ఏడిసినా సరే నీకు కషాయం ఇస్తాడు భగవంతుడు. కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా సరే నీకు అరటిపండు ఇస్తాడు అనమాట. ఓకే, కాబట్టి దాని అర్థం ఏంటి అంటే, దాని అర్థము నీకు భగవంతుని మీద సంపూర్ణమైన నమ్మకం లేదని అర్థం. ఏదైనా పని చేసేటప్పుడు అది అనుకున్న విధంగా జరగకపోతే దాని గురించి మాటి మాటికి కూర్చే వారిని ఎలా ఎదుర్కోవాలి? మాటి మాటికి కూర్చే వారిని ఎలా ఎదుర్కోవాలి? గుర్తు చేసేవాళ్ళ? ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళు బి డిటాచ్డ్. వాళ్ళు ఏదో అంటారు, 4 మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? రైట్. సో ఒకసారి గౌతమ్ బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడంట. వెళ్తే భిక్షం వేసే ఆ ఇంట్లో వాళ్ళు భిక్ష వేయలేసరి కదా నానా మాటలు తిట్టారు గౌతమ్ బుద్ధుడిని. అండ్ గౌతమ్ బుద్ధుడు అస్సలు అతని మొహంలో చలనం లేదు, అదే చిరునవ్వు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ భిక్ష అడిగారంట. ఆ గౌతమ్ బుద్ధుడి యొక్క పక్కన ఉన్న తన శిష్యుడు బుద్ధుడిని అడిగారు. ఏమడిగారంటే, గురుదేవ్ అన్ని మాటలన్నారు, మీలో కించిత్ కూడా బాధ నేను చూడలేదు, మరియు అదే ఉత్సాహంలో నెక్స్ట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ భిక్షాటన అడిగారంటే బుద్ధుడు అన్నారంట, ఆవిడ ఇచ్చింది, ఆవిడ ఇచ్చినంత మాత్రాన దాన్ని నేను స్వీకరించాలని ఏమీ రూల్ లేదు కదా అన్నారనమాట. షీ ఈజ్ షౌటింగ్. ఆవిడ ఒక వాట్ దాని హేట్ అంటే ఏంటి? ద్వేషాన్ని చిందించింది, కానీ దాన్ని నేను స్వీకరించలేదు. ఆవిడ దగ్గర ఉండిపోతుంది. స్వీకరిస్తే నాకు ప్రాబ్లం వస్తుంది, కానీ స్వీకరించకపోతే నాకు ప్రాబ్లం రాదు కదా. కాబట్టి జనాలు ఏమైనా అనుకోవచ్చు, మనకి సిద్ధాంతం తెలిసినప్పుడు మనం డిస్టర్బ్ అవ్వము, వాళ్ళ గురించి చూసి జాలి పడతాం అంతే. రైట్. సో వీ నో వాట్ ఈస్ రైట్, విల్ బి ఇండిఫరెంట్. ఓకే, నా క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి, ఇస్కాన్ విజయవాడలో చూడండి, మీకు దొరుకుతాయి క్లాసెస్. జాబ్ చేస్తాము, శాలరీ ఇవ్వరు, జాబ్ చేసి శాలరీని ఎక్స్పెక్ట్ చేయకూడదా? ఇఫ్ నాట్ దెన్ హౌ టు లివ్? అరే కమాన్, నేను క్లాస్లో ఈ ఎగ్జాంపుల్ చెప్పలేదు. ఈ ఎగ్జాంపుల్ ఏమనంటే ఇది కాదు రైట్గా చెప్పాను. అంటే మా ఫలేషు కదాచన అంటే దాని అర్థము ఎక్స్పెక్ట్ చేయకూడదని కాదు. దాని అర్థం ఏంటంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కొన్ని నీ చేతుల్లో ఉండవు, వాటి గురించి చెప్తున్నాం అనమాట. ఇది అలాంటిది కాదు. ఇది మనము బతకడానికి ఉపయోగిస్తాము. వాళ్ళు ఆ ఒప్పందం మీదే మనం పనిచేస్తాము. శాలరీ ఎక్స్పెక్ట్ చేయకూడదని నేను అనలేదు ఇక్కడ. సింపుల్ చెప్పాలంటే ఓకే, మీ భాషలో మీకు చెప్తాను. ఒక రైతు అనేవాడు విత్తనాలు పొలం దున్నుతాడు, కష్టపడతాడు, విత్తనం వేస్తాడు, యూరియా వేస్తాడు, అదంతా రైతు చేస్తాడు అనమాట. రైట్. కానీ అది అతని చేతిలో ఉంది. కానీ అతనే అప్పుడు తను మొలకెత్తుతుంది విత్తనము, పంట వస్తుంది. సో పంట వచ్చినప్పుడు రైతు ఏమనుకోవాలి? నా వల్ల వచ్చింది అనుకోవాలా? కాదు. తన ధర్మం విత్తనం వేయడం, పొలం దున్నడం, విత్తనం వేయడము. కానీ వేరే కారణాలు కూడా ఉంటాయి కదా. ప్రకృతి కరుణించాలి, వర్షం పడాలి, అది కూడా ఏ టైంలో పడాలి ఆ టైంలో పడాలి, ఎంత పడాలో అంతే పడాలి. అప్పుడు ఏమవుతుంది? విత్తనం వస్తుంది, లేకపోతే రాదు. రైట్. దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. వర్షం అనేది ఒక ఫ్యాక్టరు, టైం అనేది ఒక ఫ్యాక్టర్, అవునా కదా? కాబట్టి ఫార్మర్ వరకు అతడి రోల్ లిమిటెడ్, విత్తనం వేయడం వరకు అతని రోల్ అనమాట. ఆ తర్వాత అతని దగ్గరుండి అతనేమో లే రాజా అని చెప్పి ఆ విత్తనాన్ని లేపట్లేదు కదా. సో అదేవిధంగా దెర్ ఆర్ థింగ్స్ మనం చేస్తాము, బట్ ఫలితాన్ని మనము మన చేతిలో ఉండదు అనమాట. వేరే కారణాలు కూడా ఉంటాయి. ఆ ఫలితం బట్టి మనం ఆసక్తులు అయిపోకూడదు. ఆ రైతు అనేవాడు మరీ ఎక్కువ ఆసక్తి అయిపోతే ఒక సంవత్సరం పంట పోయిందని చెప్పేసి పంట వేయడం మానేస్తే కుదురుతుందా? లేదు. తన ధర్మం తను చెయ్యాలి. కొన్నిసార్లు ఫలితం వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు, బట్ ఈ షుడ్ డూ హిస్ డ్యూటీ.
ఓకే, సో మనం చేసే డ్యూటీస్ తెలియకుండా ఇండైరెక్ట్గా తప్పు పనులకు యూజ్ అయితే మనకి పాపం వస్తుందా? వస్తుంది. ఫ్యాక్ట్. మనకు తెలియకపోవచ్చు, కానీ మన 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 డ్యూటీస్, మనం చేస్తున్న జాబు ఒక ఉగ్రకర్మకు ఉపయోగపడుతుంటే అందులో మనకి రియాక్షన్ వస్తుంది. తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, తెలియకపోయినా చేసిన తర్వాత వస్తుంది. ఫలితం ఏమిటి? భగవంతుడు భగవద్గీత చెప్తాడు. ఏమని చెప్తారంటే, ఈ లోకంలో భౌతిక ప్రపంచంలో ఎలా అంటే ప్రతి కర్మలో ఎంతో కొంత పాపం ఉంటుంది. ప్రతి కర్మలో పాపం ఉంటుంది, ఎవ్రీ వర్క్. కానీ కొన్నిటిలో చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం నడిచెళ్తున్నా సరే మనకు మన కాళ్ళ కింద చీమలు నలిగిపోయి చచ్చిపోతూ ఉండొచ్చు అనమాట. ఏ కర్మ మనం శ్వాస తీసుకున్నా సరే కొన్ని బ్యాక్టీరియా వెళ్ళిపోయి చనిపోవచ్చు అనమాట. కాబట్టి ఎనీ వర్క్ యూ డూ, ఉద్యోగం అనే కాదు, ఏ పని చేసినా సరే అందులో కొంచెం కర్మ ఉండొచ్చు. కాబట్టి అందుకనే మనము ఏం చేయాలి, మనకి మన యొక్క దాన్ని యజ్ఞదాన తప చేయాలన్నమాట. యజ్ఞదాన తపాయను, దట్ మీన్స్ మన 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 యొక్క ధర్మంలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు అనేవాడు ప్రతి ధర్మంలో, అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర, వాళ్ళు చేస్తున్న పనుల్లో తెలిసి తెలియక కొన్నిసార్లు కర్మలు అవుతారు, తప్పులు అవుతూ ఉంటాయి. కాబట్టి యజ్ఞం దానం వలన ఏమవుతుంది? తప అంటే ఆస్టెరిటీ. కొన్నిసార్లు మనం ఉపవాసాలు చేస్తామని, ఏంటంటే స్వతంత్రంగా మనము పరిహారం చేసుకుంటున్నాం. తప అంటే అది. నెక్స్ట్ దాన, మన సంపాదనలో కొంత ఇస్తాము, అది శాస్త్రం చెప్తుంది. గృహస్థులు అనేవాళ్ళు ఖచ్చితంగా దానం చేయాలి. ఎవరి కోసమో బెనిఫిట్ కోసం చేస్తున్నాం కదా, అది నీ ధర్మం. అది చేయకపోతే నీకే నష్టం. అది చేయకపోతే అప్పుడు నువ్వు అధర్మవాది అవుతావు. అధర్మవాది అయినప్పుడు దేన్ని చూసుకొని నా భవిష్యత్తు సెక్యూర్గా ఉందనుకుంటాము, అదే మన వినాశనానికి, మన యొక్క పాపానికి కారణమవుతుందని చెప్పి చెప్పబడింది అనమాట. సిమిలర్గా యజ్ఞ, వి షుడ్ డూ అవర్ డ్యూటీస్ ఆల్సో. సో సింపుల్గా కలియుగంలో ఎలా చేయాలని మీకు చెప్పాను అనమాట. రైట్. యజ్ఞం అంటే సంకీర్తం, జపము. తపస్సు అంటే ఏం చెప్పాను నేను? 4 నియమాలు పాటించడము. దాన అంటే ప్రచారానికి మనం దానం చేయొచ్చు. సో ఈ విధంగా. అండ్ కొన్నిసార్లు మనం చేస్తున్న ఉద్యోగాలు డైరెక్ట్గా మనకు తెలిసి అది పాపాలకి దారితీసినప్పుడు మనం వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి వీలైనంత వరకు. అలా లేనప్పుడు ఏం చేయాలి? కనీసము ఆ యొక్క కర్మఫలంలో ఆ ఫలాలని మనం భగవంతుని సమర్పించడం ద్వారా కొంతవరకు మనం పాపంలో దూరంగా ఉండొచ్చు. కానీ కలియుగంలో ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు. వీలైనంత వరకు మనము తెలిసి మనము పాపకృత్యములను ప్రోత్సహించే ఉద్యోగాల్లో మనము లేకపోతేనే మంచిది, ఇఫ్ పాసిబుల్. అన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు. ఓకే, సో ఐ థింక్ ఐ కెన్ వైండ్ అప్ ఫర్ నౌ. సో ఐ థింక్ వచ్చే శనివారం ఏకాదశి. సో అందరూ ఏకాదశి మార్నింగ్ ఖచ్చితంగా ఉండండి. రైట్. ఈ వారం నేను మీతో పాటు కలిసి జపం చేస్తాను 5:30 నుంచి 6:30 లేకపోతే 7. అండ్ ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ, మనము 2-3 నెలల నుంచి మనం చేస్తున్నాము. అట్లీస్ట్ ఏకాదశి రోజు నాడు కనీసం 8 మాలు జపం చేయాలి. లాస్ట్ టైం చూశాను 200 మంది వచ్చారు ఏకాదశి రోజు నాడు. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్, కనీసం 400 మంది ఎక్స్పెక్ట్ చేశాను. సో అట్లీస్ట్ ఇక్కడ 200 మంది ఉన్నారు ఈ బ్యాచ్లో, 250 మెంబర్స్. అందరూ రండి. 2 వారాలకు ఒకసారి గంట సేపు కలిసి జపం చేయలేమా? ఈజీగా చేయొచ్చు మనము. రైట్. నూతన సంవత్సరం రెజల్యూషన్ తీసుకోండి, ప్రతి ఏకాదశి కనీసం 8 మాలు జపం చేస్తాను. అండర్స్టాండ్, ఇది మాత్రమే మీతో పాటు మీకు వస్తుంది. మీరు మిగతా ఏం చేసినా సరే అది మిమ్మల్ని వదిలేస్తుంది ఆ ఫలితాలు, లేదంటే మీరు వాటిని వదిలేస్తారు. డబ్బు మిమ్మల్ని వదిలేస్తుంది, లేదా మీరు డబ్బును వదిలేస్తారు. ఆరోగ్యం మిమ్మల్ని వదిలేస్తుంది, లేదా మీరు ఆరోగ్యాన్ని వదిలేస్తారు. ప్రతిదీ ఐదర్ అది మిమ్మల్ని వదిలేస్తుంది, లేదా మనం దాన్ని వదిలేస్తాం. కానీ ఇది మాత్రం మనతో పాటు ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక్కడికి ముందుకేసినా సరే అది శాశ్వతమైనది. కాబట్టి దాన్ని దయచేసి అవకాశాన్ని వదులుకోవద్దు. ముఖ్యంగా ఏకాదశి రోజుల నాడు దే ఆర్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్. ఇది నిజం చెప్పాలంటే ఈ అవకాశం కల్పిస్తున్న మాకు మీ కృతజ్ఞత ఉండాలి. అంటే ఐ మీన్ టు సే, డోంట్ థింక్ అదర్వైజ్, బట్ ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్. కొంచెం బ్లంట్గా చెప్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇళ్లలో కూర్చొని మనం చేయలేము, కానీ అందరం కలిసి మనము సంకీర్తన, భగవంతుని నామం జపం చేస్తే ఆ ఫలితం ఎన్నో రెట్లు. నిజంగా దాని విలువ తెలిస్తే మీరు భక్తుల పట్ల ఎంతో కృతజ్ఞతలై ఉంటారు యాక్చువల్గా. సో ఆల్ ఆఫ్ యూ కైండ్లీ జాయిన్ ద ఏకాదశి ప్రోగ్రామ్. అండ్ సో ఈరోజు క్లాస్ మీకు నచ్చితే మీకు క్లాస్లో నచ్చిన పాయింట్స్ షేర్ చేయండి. అందరూ ప్రతి ఒక్కరు 1-2 పాయింట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.